Hi, hello, dear students. How are you? All of you hope so are doing good. Welcome to our channel Math Super Tips and Tricks. I'm Lakshmi. So, welcome you all. This is most requesting videos. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు అందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నాను ఎంసెట్కి. అందుకని ఇయర్ 2024 ఎంసెట్ అపియర్ అయ్యే క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. రిలీజ్ కానీ మనకి ఎగ్జామ్ పొందితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కూడా videos చేయడానికి రెడీగా ఉన్నాను. Are you ready? So today's video I'm going to discuss previous MSET of year 2023 TS MSET డైరెక్ట్ గా 2023 క్వశ్చన్ పేపర్స్ నుంచి సొల్యూషన్స్ క్విక్ సొల్యూషన్స్ నేను డిస్కస్ చేస్తాను. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ వెయిటేజ్ టాపిక్ వెక్టార్స్ వెక్టార్ ఆల్జీబ్రా నుంచి 5 to 6 క్వశ్చన్స్ వరకు వస్తాయి. కంపల్సరీ మీరు దాన్ని బేసిక్ కాన్సెప్ట్ అన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. అవి 2023కి 2022లో పెట్టినా కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. కంపల్సరీ 2023 టీఎస్ ఎంసెట్ 12th May 13th May 14th May 3 days 6 షిఫ్ట్లో జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ డైరెక్ట్గా మనము చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ 12th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ దట్ ఎస్పెషల్లీ వెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే let's just start it right now. So you can see this one, Telangana State Council of Higher Education. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది షిఫ్ట్ 1 12th May 2023. ఓకేనా? ఇప్పుడు వెక్టర్స్ గురించి ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే చాప్టర్ వైజ్గా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. చాప్టర్ వైజ్గా ప్రిపరేషన్ కూడా చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. పేపర్ వైజ్ కాదు, చాప్టర్ వైజ్గా. అందుకే నేను ఎప్పుడు కూడా చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేస్తుంటాను. ప్రీవియస్ ఇయర్స్ 2021 2020 2022 కూడా నేను అప్లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? నౌ విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్. ఈ ఎంసెట్ అనేది మీకు తెలుసు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి ఒకే పేపర్లు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చదువుతాను, దానికి సొల్యూషన్ క్విక్గా చేస్తాను. ఆర్ యూ రెడీ? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్గా మనకి అంటే వెక్టర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ P and Q are I plus 2j minus 7k and 5i minus 3j plus 4k respectively. PQ position vectors ichadu, then the question of angle between PQ with the z axis, cosine cos of angle between the z axis. అంటే సింపుల్ గా మనం PQ రావాలంటే PQ we can take PQ with PQ అంటే మనకు తెలుసు కదా, OP can write OQ minus OP. సింపుల్ గా నేను Q minus P కింద రాసేస్తాను. అంటే సింపుల్ గా మనం ఎలా రాసేది చూడండి, ఇది Qని P ఎంత ఉంది ఇక్కడ 1 2 minus 7, దాన్ని Q వచ్చేసరికి 5 minus 3 5 minus 3 4. ఇలా మీరు ఆర్డర్ ట్రైడ్ కింద తీసేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. 1 2 minus 7. ఈ PQ వెక్టర్ని కనుక్కున్నాం. 5 minus 1 4 minus 3 minus 2 minus 5 and 4 minus plus 7 4 plus 7 is 11. ఇది ఏంటంటే PQ వెక్టర్. ఇందులో PQ with z axis చేస్తే సింపుల్ గా దిస్ వన్ కెన్ టేక్ సపోజ్ XYZ with z axis అడిగాను అనుకోండి, cosine angle with z axis, cos theta with z axis ఫార్ములా z by x అంటే z by this root over x square plus y square plus z square. with y axis అంటే ఏం తీసుకోవాలి, sy by. similarly z axis x axis అంటే x by తీసుకోవాలి. ఇక్కడ z is what 11 by root over 16 plus 25 plus root over 16 plus 5 plus 121. This value is going to be 11 by 16 plus 25 plus 121 is how much? You can look at the options. 125 the 41 plus 162, 11 by 162. That is 11 by root 162. ఇది మనకు కావాల్సిన cos angle right చూసారా, is given as a green ink. This is correct answer. ఓకేనా? cos theta cosine of z axis అంటే z, ఇది టిప్ అన్నమాట. టిప్ అంటే z axis తో చేసేది ఎనీ వెక్టర్ z axis అంటే ఏంటి, z by x plus y square plus z square. సిమిలర్లీ y axis x axis కూడా అడగొచ్చు. ఇందులో z axis అడిగా, రైట్? What is the next question given that ABC are 3 unit vectors and mod of a plus b plus c is 1 and a is perpendicular to b if c makes angle. ఫస్ట్ మనము ABC unit vectors ఉన్నాడు కాబట్టి we can take mod a. You know length of the unit vector is 1 na, mod a mod b mod c is equals to 1. We can take simply ABC each is 1. A is perpendicular to b అంటే a perpendicular to b and what you know, a perpendicular. అందుకని మీరు కంపల్సరీ బేసిక్ కాన్సెప్ట్ వీడియోస్ చూడండి. A is perpendicular to b, two vectors are perpendicular, dot product is 0 అంటే a dot b 0 రెడీగా ఉంది. ABC vectors are
యూనిట్ వెక్టర్స్ అంటే లెంగ్త్ 1 ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఇఫ్ సి మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా బీటా విత్ ఏఎస్సి ఏబి రెస్పెక్టివ్లీ బిట్వీన్ ద సిఏ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎలా ఇండికేట్ చేస్తాం కదా, సిఏ ఆల్ఫా. అలాగే యాంగిల్ బిట్వీన్ ద సి టు బి వచ్చేసరికి బీటా. నౌ వాట్ ఈజ్ ఆస్కింగ్? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా. సింప్లీ వీ హ్యావ్ టు నో. ఫస్ట్ మనకి ఇచ్చిందంటే మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, దాన్ని యూజ్ చేసుకోవాలి. మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఉంది కదా, ఇది మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ తీసేసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2a డాట్ బి. 2a డాట్ బిని ఎలా రాస్తాము? 2a డాట్ బిని రాద్దాం ప్రస్తుతానికి, ఎందుకంటే 2b డాట్ సి. 2b డాట్ సిని ఎలా రాయొచ్చు? 2bc కాస్ యాంగిల్ బీసీ కాస్ ప్లస్ సిఏ కాస్ ఆల్ఫా. కాబట్టి ఏబిసి సిఏ ఏదన్నా తీసుకోవచ్చు, కూడా కాస్ బీటా తీసుకోండి కావచ్చు ఇక్కడ, ఎందుకంటే బీటా ఇచ్చాడు కాబట్టి బీసీ యాంగిల్. అలాగే సి డాట్ అంటే 2ca కాస్ ఆల్ఫా, 2ca కాస్ ఆల్ఫా. రైట్, అలా రెడీ. గివెన్ యాజ్ 1 స్క్వేర్ అంటే 1 మన దగ్గర రెడీ ఉంది. రైట్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 ఉంది. ఏ బీసీలు ఈచ్ 1 కాబట్టి 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ప్లస్ 2a డాట్ బి 0 కాబట్టి 0. 2bc ఈచ్ వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ 1 కాస్ బీటా. రైట్, సో సింపుల్ క్వశ్చన్. ఇది కూడా అంతే. 2 ఇంటూ సిఏ ఈచ్ వాల్యూ 1 కాబట్టి 2 కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. 2 సైడ్స్ మనము 1 క్యాన్సిల్ చేస్తే దిస్ విల్ బి 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -2. therefore what is the final result? Cos alpha plus cos beta అడిగాడు. cos alpha plus cos beta is -1. right, so 2 cancel అవుతుంది. therefore cos alpha plus cos beta value -1. దీనికి మనకి రిజల్ట్ చూడండి. key is gain in second option, that is నెంబరింగ్ ఇచ్చాడు. ఈసారి ఒక్కోసారి మనకి ఎలా నెంబర్స్ కింద ఇస్తాడు, లేదా 1 2 3 4 ఆప్షన్ కింద కూడా ఇస్తాడు. అంతే, అయిపోయింది. సో సింపుల్. ఓకేనా, ఇది నెక్స్ట్ వెక్టర్స్ కాదు, ఇది వేరే టాపిక్ వెళ్ళిపోయింది. వెక్టర్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడండి? ఏ ఈజ్ ఎ వెక్టర్ సచ్ దట్ ఏ క్రాస్ ఐ ఇస్ జే ప్లస్ కే అండ్ ఏ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ 1. ఫస్ట్ ఏ అనే వెక్టర్ మనం కనుక్కోవాలి. ఏ అనే వెక్టర్ వీ కెన్ టేక్ ఏ ఈజ్ ఆ సమ్ ఏ ఈజ్ టేకెన్ as XYZ. ఓకేనా, సో వాట్ ఈస్ ఏ క్రాస్ ఐ? ఏ క్రాస్ ఐ మీన్స్ A cross I, we can take A cross I is cross product you can use. First row is IJK, determinant formation you can use IJK. Row A coefficients are XYZ, coordinates are XYZ. I coordinates are 1, JK 0 కాబట్టి 0 0. Then expand చేస్తే determinant we can collect I into 0 minus 0 0 అవుతుంది. With minus J of minus Z వస్తుంది. అంతేనా? determinant expansion of determinant K into 0 x into 0 0 minus y. So this is given as zj minus yk వచ్చింది. దీని ఏమి ఇచ్చాడు? దిస్ ఇస్ గివెన్ as j plus k is equals to j plus k. అంటే మనము jk కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే j కోఎఫిషియెంట్ వచ్చేసరికి z is equals 1 వచ్చింది, అండ్ k కోఎఫిషియెంట్ minus y is equals 1 means y is equals to -1 వచ్చింది. ఓకేనా, x y z వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మనకు కావాల్సిన x కావాలి. x కావాలంటే ఇది ఇచ్చేస్తాడు, ఏ డాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు. ఏ డాట్ y ఈజ్ ఈక్వల్ 1 మీన్స్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ విత్ ఐ ఇంటూ 1 x ఇంటూ 1. ఏ డాట్ ఐ కదా, ఐ కోఎఫిషియెంట్ 1 కాబట్టి x ఇంటూ 1 x వాల్యూ 1 అవుతుంది. డాట్ x ఈజ్ ఈక్వల్ 1. బేసిక్ మాత్రము నేను క్విక్ సొల్యూషన్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాను. బేసిక్ కాన్సెప్ట్ గురించి మీకు ప్రీవియస్ వీడియోస్ చూడండి. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, everything explain. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ప్రీవియస్ వీడియోస్ లో. ఇక్కడ కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ తీసుకొని మన క్విక్ సొల్యూషన్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఏ డాట్ ఐ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్, ఐ కోఎఫిషియంట్ 1 కాబట్టి x into 1 x is equals to 1 వచ్చింది. XY Z వచ్చింది. therefore A is what now? A is you have 1 minus 1 1. A ready ఉంది. Now what is asking next question? Then the equation of line passing through the point I plus j plus k and parallel to this vector. ఇప్పుడు వెక్టర్ ఈక్వేషన్ లైన్ ఫార్ములా మీరు గుర్తు చేసుకోవాలి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ బదులు ఇక్కడ ఏమి ఇచ్చాడు? దట్ ఈస్ వీ కెన్ టేక్ r bar. వెక్టర్ ఈక్వేషన్ లైన్ పాసింగ్ దిస్ వన్ సమ్ x I plus j plus k. You have to recollect that formula. Okay na? I plus j plus k ni shall I write simply 1 1 1. మనకి టైం సేవింగ్ ఇంపార్టెంట్, కంపల్సరీ మనము 1 1 1 1 రాసేసుకోండి చాలు.
plus t into parallel to a అంటే ఏంటి ఇక్కడ 1 minus 1 ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం దీని సొల్యూషన్ కనుక్కుందాం. పాసింగ్ త్రూ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో అది ప్లస్ టీ. టీ అనేది స్కేలర్. ఇక్కడ టీ ఇంటూ ప్యారలల్ టు ఏ వెక్టర్ ఉన్నాడు, ఏ వెక్టర్ ఉన్నాడు అది. ఇప్పుడు మనము వాట్ ఈస్ వన్ ఈస్ ఐ కోషన్, ఇక్కడ 1 ఈస్ 1 ఇంటూ టీ అంటే మనం 1 ప్లస్ టీ ఇంటూ ఐ కింద రాయొచ్చు కదా దీన్ని, ప్లస్ 1 మైనస్ టీ 1 అంటే మనకి ఆప్షన్స్లో మళ్ళీ ఐజేకే ఫార్ములా ఇచ్చాడు కాబట్టి అలా రాస్తున్నాను. ఇప్పుడు 1 ప్లస్ టీ ఇంటూ ఐ, 1 minus t into j plus k form చూద్దాం. 1 t into k. This is the vector equation passing through given point parallel to a vector. Okay, that is given as a option number 1, right? Very simple, but you have to know the formulas also, guys. Formulas అన్ని రావాలి, కొంచెం చదవండి. నెక్స్ట్ ఇది ట్రిగనోమెట్రీ క్వశ్చన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ విల్ డిస్కస్ ద వాట్ ఈస్ నెక్స్ట్ వెక్టర్ క్వశ్చన్. కొన్ని పేపర్స్లో కంటిన్యూస్ చాప్టర్ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూస్గా ఇచ్చాడు, దీంట్లో అయితే అక్కడక్కడ ఇచ్చాడు. ఓకే, ఎనీహో నేను కంటిన్యూస్ లేకపోయినా అవన్నీ వెక్టర్స్ అన్ని కూడా ఒకే దగ్గర మనకి ఒకే వీడియోలో వచ్చేటట్టు చేస్తున్నాను నేను. ఎస్పెషల్లీ దిస్ 12th May షిఫ్ట్ 1 క్వశ్చన్ పెడతాం. ఈ క్వశ్చన్ సింప్లీ బేస్డ్ ఆన్ ద టిప్. ఈ టిప్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టిప్. ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద ఏబిఆర్ రెస్పెక్టివ్లీ ఏబి, ఏ వెక్టర్ బి వెక్టర్, ఇఫ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద సి ఈస్ గివెన్ as a bar by 2 plus b bar by 3, then c is position of c is where అనేది మనకి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ మనము c is equal, suppose c is equals to xa bar plus yb bar ఉన్నప్పుడు ఇది ఒక టిప్ మనకి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో 2-3 టిప్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన టిప్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను నేను. xa bar plus yb bar గా రిజల్ట్ ఇచ్చి దెన్ c పొజిషన్ అడిగాడు అనుకోండి. ఇందులో మనం xy రిజల్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. x greater than 0, y greater than 0 and x plus y is a less than 1 ఉంటే కంపల్సరీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. x ప్లస్ ఏముంది, x is equals to y is equals to 1/3 is also greater than 0. ఇప్పుడు x plus y చూద్దాం. x plus y అంటే 1/2 plus 1/3 is equals to LCM 6, ఇప్పుడు 5/6 is less than 1. అప్పుడు కంపల్సరీ c is within the triangle OAB. ఆ ట్రీ అనేది ట్రయాంగిల్ OABలో ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి ఇచ్చాడు. The C must be O is to be in the triangle OAB. In the C must be in the triangle OAB. ఇది ఒక స్టిప్ మీరు గుర్తుపెట్టుకొని అలాంటి క్వశ్చన్ చేయాలి. ఇవి అంటే ఒక ఫార్ములా బేస్డ్ కాదు, ఒక టిప్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. మీకు ఐడియా ఉంటే ట్రై చేయొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు ఆ టైంలో. లేకపోతే ఏదో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ఏదైనా గెస్ వరకు పెట్టేయచ్చు ఆ టైంలో. ప్రస్తుతానికి ఈ క్వశ్చన్లు ఉన్నాయి, సొల్యూషన్ చేస్తుంది కాబట్టి మీరు ఫాలో అవ్వండి, రైట్? ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ గివెన్, ఏబీ లెంగ్త్ ఇచ్చాడు 1 2 అండ్ mod a minus b whole square mod a plus 2b whole square 20 ఇచ్చాడు. ఏబీ మధ్య యాంగిల్ అడిగాడు. దిస్ సింపుల్ ఇండికేట్స్ యాంగిల్ బిట్వీన్ ది ఏబీ. అంతే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, దీన్ని స్క్వేర్ చేసేస్తాడు. a square plus b square minus 2a dot b. దీన్ని ఎలా రాసుకోండి, ఫస్ట్ a plus b whole square కానీ డాట్ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవాలి, a dot. అలాగే నెక్స్ట్ a plus 2b whole square, a square plus 2b whole square is 4b square plus అలాగే a square plus 2b whole square, a bar plus 2b bar whole square అంటే ఇద్దరు ఆల్సో దిస్ is also a square plus 2b square, right? plus 2 into 2 4a dot b. ఫస్ట్ దీన్ని ఎక్స్పాన్షన్ లా చేయాలి. is equals to 20 given. ఇప్పుడు a square b square లో ఎన్ని ఉన్నాయి, a square plus a square 2a square, అలాగే b square plus 2b square 3b square. ఇక్కడ 4 వస్తామో 2 2 4b స్క్వేర్ వస్తుంది. 4b 2b హోల్ స్క్వేర్ ఇస్ 4b స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 5b స్క్వేర్ వస్తుంది, రైట్? ముందు సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 5b స్క్వేర్ ప్లస్ డాట్ చూద్దాం. 4a డాట్ b మైనస్ 2a డాట్ b ఇస్ ప్లస్ 2a డాట్ b, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు 20. 2a డాట్ b ఎలా రాయొచ్చు, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. 2a డాట్ b నెక్స్ట్ 20, a డాట్ b 2a స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ b 2a dot b అంటే 2ab cos of angle between the AB. వాడు AB యాంగిల్ అడిగాడు కాబట్టి cos of angle between the AB, a dot b ఫార్ములా ఇది డాట్ ప్రొడక్ట్ నుంచి 20. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. వాట్ ఈస్ a వాల్యూ, mod a is given as 1, mod b 2 మీన్స్ ఇక్కడ 2 into 1 square is 1, 2 into 1 1 plus 5 into b square is 2 square is 4 plus 2ab 2 into 1 into 2 into
కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏబి యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. రైట్, చూడండి ఎంత సింపుల్గా చేద్దాం, కానీ సొల్యూషన్ చేయడానికి ట్రై చేయాలి. 5 4 20, 20 + 2 22, 22 అటు వెళ్ళిపోతే -2 అవుతుంది. 4 into cos the AB angle is -2 and the cos of angle AB is -1/2, right? -1/2. మనకు తెలుసు cos -1 బట్ ఎప్పుడు అవుతుంది? ఇట్ ఈస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, దట్ ఈస్ 2π/3. సో cos 1/3 cos A, B is cos 2π/3. ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కూడా తెలియాలి మనకి, అందుకని యాంగిల్ పెట్టిన ఏబి అంత మనకి ఇక్కడ 2π/3. సో సెకండ్ కోఆర్డినేట్ కాస్ 2π/3ని మనము రేడియన్స్లో 2π/3 అంటే డిగ్రీస్లో 120 degrees. సో ఇక్కడ రేడియన్స్లో ఇచ్చాడు కాబట్టి మనం రేడియన్స్లో తెలుసుకోవాలి. రైట్, ఎస్ 2π/3 గివెన్ యాజ్ ఫోర్త్ ఆప్షన్. రైట్, ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ వాడు ఇచ్చింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. రైట్, ఇవండి క్వశ్చన్ పేపర్లో వెక్టర్స్ ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దామా? రైట్, షిఫ్ట్ 2 పేపర్లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 12th May 2023 షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ వెక్టర్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. ఈ పేపర్లో ఇచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. 2 vectors AB which are perpendicular to each other. Perpendicular to each other అంటే ఏంటి? డాట్ ప్రొడక్ట్ 0. A is perpendicular to B అన్నాడు. A is perpendicular to B means 2 vectors are perpendicular. You know well, product is 0. అది మన దగ్గర ఇండైరెక్ట్ గా A డాట్ B అండ్ mod A 8 mod B 3 ఇచ్చాడు. mod of B అడిగాడు. mod of -2B మనం ఏం చేయాలి? ఫస్ట్ mod of A - 2B హోల్ స్క్వేర్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే స్క్వాడ్ లో చేస్తేనే ముందు మనకి రిజల్ట్ వస్తుంది, తర్వాత మనకు కావాల్సిన A - 2B తీసుకున్నాం. A - 2B హోల్ స్క్వేర్ అంటే ఇందాక పేపర్లో మనం డిస్కస్ చేస్తాం లాంటి మోడల్. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 2B హోల్ స్క్వేర్ మీన్స్ 4B స్క్వేర్ మైనస్ 2A డాట్ B 2 × 2 4A డాట్ B ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది. ఆల్రెడీ A డాట్ B 0 కాబట్టి A స్క్వేర్ వాల్యూ, A వాల్యూ 8, A స్క్వేర్ ఈజ్ 64, B వాల్యూ ఈజ్ 3, B స్క్వేర్ ఈజ్ 9, A డాట్ B 0 కాబట్టి ఇది 0. Therefore 64 plus 9 4s 36 ఈజ్ 100. ఓకేనా? mod A - 2B హోల్ స్క్వేర్ 100 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ mod A - 2B కావాలి కాబట్టి √100 అంతా 10. ఎస్, మనకు కావాల్సింది ఆన్సర్ 10. రైట్, గివెన్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. రైట్, చూడండి ఎంత సింపుల్. ఫస్ట్ A - 2B హోల్ స్క్వేర్ చేసిన తర్వాత √100 కాబట్టి 10 వచ్చేసింది. నెక్స్ట్ కూడా చాలా ఈజీ క్వశ్చన్. Let A be are 2 non-collinear vectors. If the vectors lambda - 1A bar plus 2B and 3A plus lambda B are collinear, then the set of all possible values of lambda are. So A, B are collinear vectors and lambda ఇవి కూడా collinear అన్నాడు. కాబట్టి 2 vectors collinear vectors మనం ఏం చేయొచ్చు? lambda - 1 సిమిలర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేయడమే. A కోఎఫిషియంట్ ఇక్కడ lambda - 1 by A కోఎఫిషియంట్ here A bar కోఎఫిషియంట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 B బార్ కోఎఫిషియంట్ 2, ఇక్కడ B బార్ కోఎఫిషియంట్ లాంబ్డా. ఎస్, దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు కావాల్సిన లాంబ్డా వాల్యూస్ ఎన్ని వస్తాయో తెలిసిపోతుంది. అంతే. A1/B1 ఈజ్ ఈక్వల్స్ టు A2/B2 లైక్ దిస్. ఓకేనా? C ఉంటే C కూడా తీసుకోవచ్చు. ఈ టిప్ని యూజ్ చేసి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ A1 అంటే లాంబ్డా -1, B1 అంటే 3, A2 అంటే 2, B2 అంటే లాంబ్డా. ఈ టిప్ని యూజ్ చేసి చేసాను అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ lambda into lambda - 1 lambda square minus lambda is equals to 6. So lambda square minus lambda minus 6 is equal to 0 by the factorization. ఇది quadratic equation కదమ్మా. factorization మనకి lambda కావాలి కాబట్టి 3 2s lambda square minus 3 lambda plus 2 lambda minus 6 is equals to 0. సాధ్యమైనంత వరకు క్విక్ సొల్యూషన్ చేయడానికి ఈజీగా మనం చేయగలిగే మెథడ్స్ తెలుసుకోవాలి. అండ్ solutions or calculation part కూడా క్విక్గా చేయాలి. సో ఫ్రమ్ దిస్ వన్ lambda - 3 into lambda plus 2 is equal to 0. The lambda values are S - 2 and 3. Yes,
lambda values are -2 and 3 అంటే సెట్ లో పెట్టాలి. 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి సెట్ లో ఇచ్చారు ఆన్సర్ అంతే. Lambda is a set 2 -2 and 3. Yes, he is given a second option. Just we can use collinear concept, right? Next question is not yes, it is also vector. ఇందులో ఏమి ఇచ్చాడు వెక్టర్స్ లో చూద్దాం ఇది. Get this question. If M is a foot of the perpendicular drawn from P 1 to -1 to the plane passing to the point A 3 -2 1 and perpendicular vector 4 7 -4, then the length of PM. ఇది నేను వెక్టర్ మెథడ్ కన్నా 3D మెథడ్ యూజ్ చేస్తాను, చాలా ఈజీ ఉంటుంది. 3D ప్లేన్స్ 3D వెక్టర్స్ రెండు కూడా ప్లేన్స్ 3D వెక్టర్స్ మూడు కూడా 3 డైమెన్షన్ జామెట్రీ కాబట్టి ఈజీగా మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్లేన్ కనుక్కున్నా. ప్లేన్ పాసింగ్ త్రూ విచ్ పాయింట్? పాసింగ్ త్రూ 3 -2 1 and perpendicular to 4 7 -4. 4 7 -4 ని మనం ABC కింద తీసుకోవచ్చు. ABC as the 4 7 -4. Passing the point is taken as this is point is Z. Now equation of plane formula. Equation of plane formula A of x minus x1. 3D geometry plane equation use చేస్తున్నాం. B of y minus y1 plus C of z minus z1 is equals to 0. This formula we have to use as a tip. This is equation of plane passing through the point perpendicular to the vector. So A place we can raise 4. 4 into x minus x1 is the 3 plus 7 into y minus y1 is a -2 -1 plus 2 plus C is a -4. C is a -4 here. -4 of z minus z1 is z minus 1 is equals to 0. This equation becomes 4x, x coordinate 4x plus 7y, y term, then -4z, z term, constant. Here -12 plus 14 plus 4 is equals to 0. This is a 4x plus 7y. 4x plus 7y. 4x 7y minus 4z. The constant becomes 14. 18 minus 12 6 equals to 0. ఇది ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది కదా. వాట్ ఈస్ ఆస్కింగ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్. వాట్ ఇస్ ద పాయింట్? పాయింట్ P. P కి M కి డిస్టెన్స్ అడగండి. P ప్లేన్ పాయింట్ is 1 to -1. పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద ప్లేన్ ఈక్వేషన్ మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఇక్కడ. సో వాట్ ఈస్ ద P here? P I'm writing here for the P point is given as what? 1 to -1. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఇది ax plus by plus cz ప్లేన్ ఈక్వేషన్స్ అండ్ జనరల్ ఫామ్ రాస్తున్నాను. ప్లస్ d is equals 0 ఫామ్. ఇది ఇండైరెక్ట్ లో p z1. సో x1 y1 z1 దిస్ ఈస్ రైట్. x1 y1 z1 ఇక్కడ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ తీసుకోవడానికి ఈ ఫార్ములా. What is the formula? Perpendicular to that formula. I'm writing here PM is a perpendicular formula. You know, ax mod ax1 plus by1 plus cz1 plus d by root over a square plus b square plus c square. This is perpendicular from point to the plane. Formula. Other tip kinda formula kinda good pettukochu. A place lo 4 into 2 4 into 1 4 plus 7 into 2 is a 14. -4 into -1 is plus 4 plus 6 by root over a square is 16. 4 square 16 plus 7 square is 49 plus 4 square is -4 square is 16. Therefore this result is modulus పెట్టకపోయినా పర్లేదు అన్ని ప్లస్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ దిస్ రిజల్ట్ is 14 plus 8 22 plus 6 28 by root. This result is root 81 right. So 49 plus 16 plus 16 root 81. Root 81 is what? 9. ఇది మనం వెక్టర్స్ నుంచి ప్లేన్ 3D జామెట్రీకి వెళ్ళిపోయాం. ఓకేనా చూడండి. ఇది given as 28/9. మామూలు వెక్టర్స్ యూజ్ చేస్తే చాలా లెంగ్తీ ఉంటుంది క్వశ్చన్. ఇలా అయితే ఈజీ ఉంటుంది రైట్. దిస్ క్వశ్చన్ ఇస్ సమ్వాట్ లెంగ్తీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటర్ ఎగ్జామినేషన్లో. కాబట్టి నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇక్కడ.
P, Q, R, three vectors are forming a triangle ABC such that P is equal to Q plus R if the triangle ABC is 5 root 6. అంటే మనకి PQR మన ABC కింద కూడా తీసుకున్నారు కదా. P వాల్యూ ఇస్ వాట్ వెక్టర్, P వెక్టర్ ABC మనం ఆర్డర్ ట్రైడ్లో తీసుకోవచ్చు. Q వచ్చేసరికి D 3 4. సో R we can take as 3 1 minus 2. ఫస్ట్ మనము P Q ప్లస్ R రిలేషన్ వాట్ ఈస్ P ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ R రిలేషన్ మనం యూజ్ చేసుకున్నాం. సో P ఈజ్ ఈక్వల్ Q ప్లస్ R అంటే ABC ఈజ్ ఈక్వల్స్ టు ABC values is equals to Q plus R. D plus 3 is a x coordinate, 3 plus 1 4 and 4 minus 2 2 వచ్చింది. ఇప్పుడు A is a D plus 3 and B is a 4, C is a 2. ఓకేనా? ఇప్పుడు ABC రిలేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మనకి the area of the triangle ABC is given 5 root 6. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి 5 root 6 కోఆర్డినేట్స్ యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ పీక్యూఆర్ కింద ఇచ్చాడు కదా. ఏబిసి కనుక్కోవాలంటే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యు నో ద టూ అడ్జసెంట్ సైడ్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఏబి వెక్టర్ తీసుకోవాలి, తర్వాత బీసీ వెక్టర్. ఏబి వెక్టర్ అంటే బి మైనస్ ఏ, సింపుల్గా బి మైనస్ ఏంటి ఇక్కడ క్యూ మైనస్ ఆర్. బీసీలో క్యూఆర్ అనుకున్నాడు కాబట్టి ఓకే, క్యూ మైనస్ ఆర్ బీసీ బి మైనస్ ఏ ఇస్ Q minus A, P sorry, Q minus P can be school. D minus and Q minus P. Q minus P result is D minus A, comma 3 minus B, comma 4 minus. BC values తెలుసు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. D minus A అంత కూడా D minus A is a minus 3 తీసుకోండి. D minus A minus 3, B value is a 4, 3 minus 4 minus 4. 4 minus C వాల్యూస్ 2 కాబట్టి 4 minus 2 2 వచ్చేస్తుంది. ఇది ఏబి వెక్టర్. అలాగే బీసీ వెక్టర్ యూజ్ చేద్దాం. ఏబి 2 అడ్జసెంట్ సైడ్స్ యూజ్ చేస్తే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా మనకి తెలుసు, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ బీసీ వెక్టర్ వీ కెన్ రైట్ C minus B. ఇండైరెక్ట్లీ C minus B అంటే R minus Q. R minus Q రిజల్ట్ ఏంటి? R minus Q. R is what here? R minus Q. R is just wait. R is a 3. R minus Q. That is 3 minus D. 3 minus D. Right. 3 minus D. Comma. Next value. R minus 1 minus 3 minus 2 minus 6. minus 2 minus 6 sorry. minus 2 minus 6. ఇప్పుడు ఏబి క్రాస్ బీసీ చేయాలి. ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేయవలసిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఏబి క్రాస్ బీసీ ఐజేకే వెక్టర్స్ ఐజేకి యూజ్ చేద్దాం. ఫస్ట్ వెక్టర్లో ఫస్ట్ రోలో, సెకండ్ రో -3 -1 2, థర్డ్ వచ్చేసరికి 3 minus D and 3 minus D. And this is -3 -4. The area of the triangle ABC and the formula of mod AB cross BC. దీన్ని చేయాలి. చేసిన తర్వాత దీని వాల్యూ given as 5 root 6. This value is given as 5 root 6. డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేసి 5 root 6 కి 11 ఒకటే వస్తుంది. ఇట్ ఈస్ 5 root 6 ఇచ్చాడు. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి D వాల్యూ -11 ఒకటి 5 ఒకటి వస్తుంది. సపోజ్ D వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి, దట్ పాజిటివ్ వాల్యూ తీసుకుంటే మనకి వాట్ ఈస్ ఆస్కింగ్ ఫైనల్లీ ఈజ్ ఆస్కింగ్ దట్ ఏమని చూద్దాం. దెన్ ద సమ్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి. అబ్సల్యూట్ వాల్యూ అంటే mod A, mod B, mod Cలో సమ్ అడిగాడు. mod A బీసీలో ఆల్రెడీ తెలుసు మనకి. ఏ కావాలంటే D కావాలి. దీన్ని మనం ఇక్కడ 5గా కన్ఫర్మ్ చేసుకుంటే నెగిటివ్ తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే, ఎందుకంటే అబ్సల్యూట్ అన్నాడు కాబట్టి. సపోజ్ D is equals to 5 తీసుకున్నాం. వాట్ ఈస్ ఏ వాల్యూ? D plus 3 కదా. D plus 3 means 5 plus 3 8. 5 plus 3 8. So what is our? So mod A value 8, mod B 3, BC value, BC లో ఒకసారి చూసేద్దాం. BC values have 4 and 2. అవి
కూడా యాడ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ మనకు వస్తుంది. కొంచెం లెంగ్తీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఒక 20% అంటే ఐ మీన్ అవుట్ ఆఫ్ 80కి 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఈ మధ్య ఇస్తున్నాడు లెంగ్త్ చాప్టర్స్. నాట్ ఓన్లీ వెక్టర్స్ +4+2 totally this answer is 14 is given. లెంగ్తీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అంత వేస్ట్ ఇంకోట్లేదు. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్ యూజ్ చేయడానికి లేదు, డైరెక్ట్గా ఇండైరెక్ట్ లింక్డ్ క్వశ్చన్. దట్స్ వీ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్ కంపల్సరీ. ఇస్ గివెన్ యాజ్ అ 14 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. నో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, అదేంటో చూద్దాం. రైట్, now we'll discuss about the next question paper, that is a 13th May 2023 shift 1 questions from the vector algebra. Okay, are you ready? Now I'm scrolling down. Now look at this question. Given that OA, OB, OC, three vectors, position vectors of 3 points ABC. OA, OB, OC, position vector 3 points ABC ఇచ్చాడు. PB is the point which divides AB in the ratio 2:1. First ABC we can take like order thread 1. This is 1 minus 3 1, right? B which is 1 3 minus 2. C is the 4 3 5. P divides what? P divides AB. P divides AB. A is what? 1 minus 3 1. And B is 1 3 minus 2. Divides in the ratio, yes, 2:1. Now we can find out position vector of P by using the Lx2 plus mx1 by L plus m. Similarly, L by 2 plus m by 1 by L plus m. And L z2 plus n z1 by m z1 by L plus m. Formula you know very well, a ratio section formula. We can find out P, that is called a position vector of OP. P in OP in this question, that one I'm taking Lx2 2 into 1 2 plus 1 into 1 1 by 2 plus 1 3. Yes, next 2 into 3 6 plus 1 into minus 3 minus 3 by 3. Next 2 into minus 2 minus 4 plus 1 into 1. 1 into 1 is 1 by 3 plus 2 plus 1 is 3. Therefore, the P vector is 3 by 3 1, 3 by 3 1 minus 1. This is the P vector. Next, what is asking? If LMN are the these is direction cosines of the vector PC. LMN are direction cosines of PC. And PC అంటే ఏం తీసుకోవాలి మనకి ఇప్పుడు? PC simply C minus P. C minus P. C have 4 3 5 minus P is 1 1 minus 1. So this is a 4 minus 1 3 3 minus 1 2 and 5 minus plus 1 6. It is PC vector. What are the DCs అంటే? DCs, you know, we can use the vectors. DCs of PC is equal to 3 by, you know what is formula for DCs? A by root over A square plus B square plus C square ప్లస్ ఆర్ మైనస్. ఈ ఫార్ములా ఇవన్నీ మనకి తెలిసినవే కానీ మళ్ళీ ఎక్కడ గుర్తు చేసుకోవాలి. సో ఐ విల్ రైట్ డౌన్ ప్లేస్, రైట్. జస్ట్ వీ కెన్ యూజ్ దట్ ఫార్ములా A by ప్లస్ ఆర్ మైనస్ ఆల్సో వీ కెన్ సింప్లీ ఆల్సో వీ కెన్ రూట్ ఓవర్ A square plus B square plus C square if the ABC are DC. Suppose here ABCs are DCs of PC and like B by root over A square plus B square plus C square. Similarly, C by root over A square plus B square plus C square. A square plus B square plus C square result is what here? A square plus B square plus C square result is A is a 3 by root over A square plus B square plus C square. I'm writing separately. Therefore, the simplification will be somewhat easy. 9 plus 4 plus 36. And the root 49 is 7. Therefore, 3 by 7. That is 2 by 7 as well as 6 by 7. These are given as element. Mana simple element kada? Element. So what is asking finally? The result is L plus 3m plus 2n. Yes. You have to find out L plus right.
L plus 2m plus 3m. L plus 3m plus 2m is asking finally. L is 3 by 7 plus 3 to 6 by 7 plus 2 6 12 by 7. 3 plus 6 9 9 plus 12 21. 21 by 7 is 3. Yes, that is given as the last option, right? So simple, but you have to know this is. I said to you, vectors are 3D we can connect as a single chapter. రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. Yes, look at this question. The point of intersection of line passing to the points I minus j, comma j minus k and the plane passing to the 3 point. మామూలుగా ఇది డైరెక్ట్గా చేస్తే చాలా లెంగ్తీ ఉంటుంది. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇది ఏ బార్, ఇది బి బార్ అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ 1 minus t a bar plus t b bar. ఓకేనా? సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus t a is here. I minus j 1 minus 1 0 plus t into b is a 0 1 0 1 minus 1. ఇప్పుడు ijkl సెపరేట్ చేస్తే 1 minus t I వెక్టర్ j వచ్చేసరికి -1 plus t j కోఎఫిషియంట్ అండ్ k కోఎఫిషియంట్ ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ మైనస్ t. సో ఇది 1 minus t కామా -1 plus 2t కామా -t. ఇప్పుడు r అనేది దీనిలో సాటిస్ఫై అవ్వాలి. దట్ ఈస్ వీ కెన్ చెక్ బై ద ఆప్షన్స్. అది చెక్ చేసినప్పుడు ఈ t అనే స్కేలర్, దీన్ని t అనేది స్కేలర్ అంటాము. అది ఈక్వల్ వాల్యూస్ వచ్చితే ఏ ఆప్షన్తో ఈక్వల్ వాల్యూస్ వచ్చిందో t వాల్యూ అదే మన కరెక్ట్ ఆప్షన్. బై ఆప్షన్స్, ఆప్షన్ వెరిఫికేషన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? బై ఆప్షన్స్ ఎలా రాస్తాను నేను? బై ఆప్షన్ వెరిఫికేషన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆర్ బార్ ప్లేస్లో అది సాటిస్ఫై కావాలి. బై ఆప్షన్స్ యూ కెన్ చెక్ ఆర్ ప్లస్ ఇస్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ 1/6 అంటే -5/6, -5/6 to 16/6 and -11/6. వెరిఫై ఇన్ ద క్వశ్చన్. ఇందులో వెరిఫై చేద్దాం. ఒక ఆర్ ప్లేస్లో పెడితే 1 minus t వచ్చేసరికి 1 minus t ప్లేస్లో -5/6 అవుతుంది. దీని నుంచి t ఈజ్ ఈక్వల్స్ టు 1 plus 5/6, 1 plus 5/6 11/6 అయింది. అలాగే j కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. j కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏంటి? j కోఎఫిషియంట్ ఈస్ 1 minus 2t. -1 plus 2t is equals to 16/6. 2t is equals to 16/6 plus 1 is 22/6. 22/6 we can add 11/3. సో దీని నుంచి t వాల్యూ 11/6. ఇది కూడా 11/6 వచ్చింది. నౌ నెక్స్ట్ -t ఈక్వల్స్ టు -11/6. -t is equal -11/6 means t is also equals to 11/6. ఇలా మనకి ఫస్ట్ ఆప్షన్తో t వాల్యూ వెరిఫై అయింది కాబట్టి మనం ప్లేన్ కూడా తీసుకుని అవసరం లేదు, ఆప్షన్ కూడా రిపిటేషన్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ రిపిటేషన్ ఇస్తే ప్లేన్ దాన్ని కూడా వెరిఫై సాల్వ్ చేయడం అయితే చాలా లెంగ్తీ ప్రాసెస్. ఓకే, ఇలా మనము ఆప్షన్ కూడా దీని సొల్యూషన్ చేయొచ్చు, రైట్? Look at this question. If the vectors BC and CD represents two adjacent sides of a parallelogram ABCD, theta is the angle between the diagonals AC and BD, then tan theta. First one parallelogram నుంచి additions of vector process. This is a parallelogram. Suppose this is a parallelogram. So in this parallelogram, what are given? Sides, adjacent sides are ABCD parallelogram. ABCD parallelogram. Adjacent sides are what? BC CD ఇచ్చాడు. BC CD ఇచ్చాడు. అంటే BC ఇచ్చాడు. So BC is parallel to AD and CD is parallel to BA. అంటే మనకి ఇండైరెక్ట్ గా CD is equals to BA ఇచ్చాడు and also BC is equals to AD ఇచ్చాడు. Parallelogram కి AD. Parallelogram కి adjacent sides are parallel and equal. Opposite sides are parallel and equal. ఇలా మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి డయాగ్నల్స్ రావాలనుకోండి. డయాగ్నల్స్ ఏంటి? ఏసీ ఒకటి, బీడీ ఒకటి. ఏసీ డయాగ్నల్ బై ద వెక్టర్ ఎడిషన్. ఏసీ డయాగ్నల్ వీ కెన్ ఫైండ్ అవుట్ బై ఏబి ప్లస్ బీసీ. ఏసీ డయాగ్నల్ ఎలా వస్తుంది? ఏబి ప్లస్ బీసీ. ఏబి మన దగ్గర లేదు కదా, ఏబి బదులు ఏముంది? బిఏ ఉంది. బిఏ అంటే ప్లస్ ఏబి మైనస్ సిడి కింద రాసొచ్చు. ఓకేనా? బిఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ సిడి.
ప్లస్ బీసీ అంటే మనకి బీసీ డైరెక్ట్గానే ఇచ్చాడు. బీసీ మైనస్ సిడి ప్లేస్లో ఏమవుతుంది 1 విత్ మైనస్ సైన్ ప్లస్ బీసీ ఎంత ఇచ్చాడు 2. ఇది బీసీని పాజిటివ్గా తీసుకోవాలి, సిడికి నెగిటివ్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అయితే సైన్ చేంజ్ అవుతుంది. రైట్ నౌ దిస్ రిజల్ట్ ఈజ్ వాట్ -1 plus 2 is a 1, -2 1 is a -1, and -1 minus plus 2 plus 1 is 3. ఇది AC diagonal. ఇప్పుడు BD diagonal చూద్దాం. BD is equals to BA plus AD. By the vector addition, BC is equals to BA plus AD. BD diagonal కూడా రాదు. BA అంటే మైనస్ AB మనకి ఇచ్చింది ఇక్కడ. AB వాళ్ళకి BA అని ఇచ్చాడు. BA యాజ్ ఇట్ గా రాసేద్దాం. BA is same as what? CD. BA is same as CD. CD plus AD. CD plus AD. AD అంటే ఏంటి ఇక్కడ మనకి BC. అంటే CD plus BC యాడ్ చేద్దాం. CD plus BC యాడ్ చేస్తే 1 plus 2 plus 2 3, 2 plus 1 3, minus 2 plus 1 minus. Diagonals రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకి వెక్టర్ యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్ మనకి కాస్ తెలుసు. కాస్ థీటా యూజ్ చేద్దాం ఫస్ట్. Cos angle between the 2 vectors cos. Now can use a cos theta between the 2 diagonals. Theta is angle between the AC and BD. Cos theta formula you know. AC dot BD by mod AC mod BD. First మనము cos angle కనుక్కోండి, తర్వాత వాడు అడిగిన tan ని కనుక్కుందాం. ఓకే, వాట్ ఈస్ డాట్ ప్రొడక్ట్ 1 into 3 3 minus 1 into 3 minus 3 1 into minus 3 minus 3 by root over modulus of 1 square plus 1 square plus 3 square అంటే 1 plus 1 plus 9 root over 3 square 9 plus 3 square 9 plus minus 1 square 1. Therefore this is the minus 3 by root 11 into root 19. root 11 into root 19 వచ్చేసరికి root 209 అవుతుంది. ఇది cos angle. మళ్ళీ అడిగింది ట్యాన్ అడిగాడు. ఓకే, అందుకని మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ ద ట్యాన్ ట్రయాంగిల్ ప్రిపరేషన్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిపరేషన్ రెడీగా పెట్టుకున్నాం. మన దగ్గర థీటా కాస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపాటనీస్ అంటే రూట్ 209. మనకు కావాల్సింది అపోజిట్, దట్ ఈజ్ వాట్ అడ్జసెంట్ సైడ్. సపోజ్ ఇఫ్ యు టేక్ లైక్ ఏబిసి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు BC square లేదా AB square is equal to AC square minus BC square. కాబట్టి AB is equals to root over 209 whole square minus 3 whole square is 9. Therefore 209 minus 9 is 200. ఇది 200 opposite side. What is tan? Tan is what? Tan is opposite by adjacent side. Opposite 200, adjacent side minus 3. So this is tan theta. root over 300. root over AB square ఇది AB వచ్చేసరికి root over 200. So what is tan? root over 200 by minus 3. దీన్ని ఎలా రాయొచ్చు? root over 200 అంటే 100 into 2 200, root 100 అంటే 10 root 2 by 3 మైనస్ సైన్ మనం numerator లో పెట్టుకోవచ్చు. That is minus 10 root 2 by 3 is given as one of the option. That is yes, second option కింద ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఇది కాస్ చేసి మళ్ళీ ట్యాన్ కలవా, ట్యాన్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఆల్రెడీ చేశాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏమడిగాడు ఇక్కడ, మళ్ళీ ఏ ప్లేన్ పై పాసింగ్ త్రూ ద పాయింట్ 3 minus 4 5 is parallel to the plane which is passing through 1 1 minus 1 and perpendicular vector 1 2 minus 3. Then the Cartesian equation of plane pi is. Cartesian equation అడిగాడు కాబట్టి నేను జామెట్రికల్ మెథడ్లో చేశాను ఈ క్వశ్చన్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎలాగా. మనకు కావాల్సిన ప్లేన్ దీని నుంచి పాస్ అయ్యి ఇంకొక ప్లేన్కి ప్యారలల్ ఉంటుంది. ఆ ప్లేన్ ఏంటి, ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యి ఒక వెక్టార్కి పర్పెండిక్యులర్ ఉంది. అందుకని పర్పెండిక్యులర్గా ఉన్న వెక్టార్స్ వీటిని ఏబిసి కోఆర్డినేట్స్గా తీసుకుని పాసింగ్ ద పాయింట్ x1 y1 z1 అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అనేది ఫార్ములాను మనం గుర్తు చేసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ లైన్ హూస్ DRs ABC is A of
ఇది మనం యూజ్ చేసుకోవాలి. a of x minus x1 plus b of y minus y1 plus c of z minus z1 0. అది మనం ఈ ఫార్ములా ఏ అంటే ఇక్కడ 1 into x minus x1 is 1 plus b is a 2 into y minus y1 is 1 minus 3 into z minus z1 plus 1 is equal to 0. Then expand చేస్తే మనకి x plus 2y minus 3z minus 6 is equals to 0 అనే ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్యారలల్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పై కావాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పై విచ్ ఈజ్ ప్యారలల్ టు, నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను కాబట్టి ఈ 1కి ప్యారలల్ ఉన్న ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పైని మనం ఏం తీసుకోవాలి, x minus 2y minus 3z plus k అంటే కాన్స్టెంట్ మాత్రమే k తీసుకొని మిగిలిన యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఇది కూడా మనకి ఒక ఫార్ములా, అది యూజ్ చేస్తాను ఇక్కడ. ఇది పాసింగ్ ద పాయింట్ యూజ్ చేసుకోవాలి. k కావాలి కదా, దేని నుంచి పాస్ అవుతుంది అన్నాడు, 3 minus 4 నుంచి పాస్ అవుతుంది అన్నాడు. అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి k వాల్యూ 20 వచ్చింది. k వాల్యూ 20 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన ప్లేన్ పై ఏంటి ఈక్వేషన్, k ప్లేస్లో 20 పెట్టేస్తే x plus 2y minus 3z plus 20 is equals to 0. ఇది క్యాలిక్యులేషన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. ఇది చేస్తాను ఇది ఆల్రెడీ, అందుకనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ హోప్స్ అండర్స్టూడ్ రైట్. సో ఇది కూడా డైరెక్ట్గా ఐపీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఏంటంటే ఏబిసి 3 వెక్టార్స్ ఇచ్చాడు ఆఫ్ సమ్ ఇంటీజర్ లాంబ్డా. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద parallelepiped with AB side quarter minus edges is 61 cubic units, then the number of possible values of ABC. ABC are quarter minus edges of parallelepiped. What is the formula for volume of parallelepiped? Volume of parallelepiped is box ABC under modulus. Box ABC under modulus. Okay, now this is the volume of the parallelepiped. Okay, now box ABC means we can use det of first vector lambda 3 4 as a first row. Lambda 3 4 తీసుకోవాలి. సెకండ్ వెక్టర్ వచ్చేసరికి 3 minus 1 lambda is second vector and given as next c is lambda 1 minus 3 is given as 61 modulus kabatti plus or minus 61 తీసుకోవచ్చు. ఓకేనా రైట్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటా డిటర్మిన్ lambda into minus 1 into minus 3 minus lambda minus 3 of 3 into minus 3 minus lambda square plus 4 of 3 minus plus lambda 3 plus lambda is equals to plus or minus 61. ఓకేనా, ఇంటీజర్ వాల్యూస్ అడిగాడు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేద్దాం. వాడి నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి అన్నాడు కాబట్టి అనుకోవాలి కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే బెటర్. బై ద ఎక్స్పెన్షన్ ఆఫ్ దిస్ ఇస్ 3 lambda minus lambda square minus or minus plus 27 plus 3 lambda square plus 12 plus 4 lambda is equals to plus or minus 16. So this is the lambda 3 lambda square minus lambda square is 2 lambda square. 4 plus 3 7 lambda plus 27 plus 12 is 39. 39 is equals to plus or minus 61. Okay, first plus 61 తీసుకున్నాం. 2 lambda square plus 7 lambda plus 61 తీసుకుంటే ఇక్కడ plus 39 minus 61 is equal to 0 ఈక్వేషన్. దీని నుంచి ఎన్ని వాల్యూస్ వచ్చాయి చూద్దాం. ఇంటీజర్ వాల్యూస్ అడిగాడు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఏం అడిగాడు క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. సో 2 lambda square plus 7 lambda minus 11 minus 9 2 5 minus 3 2 22 is equals to 0. సో 2 11s 22 ఇంకా ఫ్యాక్టరైజేషన్ 2 into 22 2 into 11 into 2. So 4 11s 11 4s 11 into 4 2 22s అవుతుంది. 11 minus 4 7 అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ జాగ్రత్తగా చేయాలి. ప్లస్ ఇక్కడ 11 lambda minus 4 lambda minus 22 is equals to 0. ఫ్యాక్టరైజేషన్ మనం అలా అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టరైజేషన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుంటే మనకి ఫ్యాక్టరైజేషన్ ఈజీగా చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 lambda కామా తీసుకుందాం. lambda కామా తీసుకుంటే 2 lambda plus 11 minus 2 కామా తీసుకుంటే 2 lambda plus 11 is equals to 0. ఇక్కడ lambda వాల్యూ ఇంటీజర్ వాల్యూ అయితే 2 వచ్చింది కాబట్టి 2నే తీసుకుందాం. minus 11/2 is not integer. ఇంకొక వాల్యూ ఉంది 2 lambda square plus 7 lambda plus 39 with minus 61 తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి plus 61 is equal to 0 అవుతుంది.
that is 2 lambda square plus 7 lambda. This value is 100, right? Is equals to 0. 2 into 100, 200. 200 factoration 7 వచ్చేటప్పుడు ఉన్నాయో చూద్దాం. 2 into 100. 2 into adjustment factoration 225. 8 25. No, 8 into 5 into 5. 25 minus 8. No factoration. కాబట్టి ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ లేవు కాబట్టి no direct పైకి అవసరం లేదు. సో నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఓన్లీ 1. సో ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డాలు ఉన్నాయని అడిగాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా is given as only 1. Right. సో 13th May 2023 షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ వెక్టర్స్ నుంచి ఏమి ఇచ్చాడో చూసేద్దామా. రైట్. Let's look at this question. If the points with the position vectors 1, 2, 3, 4 points ఇచ్చారు కోప్లానర్ అన్నాడు. Then the magnitude of the vector 6 lambda I minus 3j plus 6k. ఈ కోప్లానర్ కండిషన్ నుంచి లాంబ్డా వచ్చింది అనుకో, తర్వాత దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. 4 పాయింట్స్ కోప్లానర్ అంటే మనం ఏం తీసుకోవాలి, 4 పాయింట్స్ లైక్ ABCD. Now we can find out AB, AC, AD triple product. AB, AC, AD. AB అంటే B minus అంటే that of box AB, AC, AD is equals to 0. That is coplanar condition. Box AB is B minus A. B minus A అంటే చెప్పండి. This is 1 minus 1 1 A వచ్చేసరికి B వచ్చేసరికి 2 0 minus 1 ఎందుకంటే J లేదు. And C వచ్చేసరికి 0 1 2. So D point is 1 1 lambda. Yes. AB అంటే B minus A. B minus A వచ్చి 2 minus 1 1. 0 minus 1 minus plus 1 minus 1 minus 1 minus 2. Then AC వచ్చేసరికి C minus A, that is 0 minus 1 minus 1 1 minus 1 minus plus 1 2 2 minus 1 1. Then AD is D minus A, that is 1 minus 1 0 1 minus 1 minus plus 1 2 and lambda minus 1 is equals to 0. కోప్లానర్ కండిషన్ ఇది బై ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్. ఈ టిప్ మాత్రం మీకు తెలిసిందే. కోప్లానర్ కండిషన్ అంటే బాక్స్ AB, AC, AD is equals to 0. బాక్స్ అంటే డిటర్మినెంట్ ఫార్మేషన్లో చేయాలి. రైట్. ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ 1 into 2 lambda minus 2 with minus 2. Yes. 2 into lambda minus 1 and 2 lambda minus 2 with minus 2. 1 of minus 1 plus 1 0 minus 0 and 0 రాయకపోయినా పర్లేదు. minus 2 of 1 into minus 1 minus 2 minus 0 is 2 is equals to 0. దీని నుంచి lambda minus 4 plus lambda minus 1 plus 4 is equals to 0. lambda value కనుక్కోవాలి ఫస్ట్ మనం. ఓకేనా. కోప్లానర్ కండిషన్ సింపుల్. సో 2 lambda plus lambda 3 lambda minus 4 plus 4 gets cancelled. 3 lambda is equals to 3 lambda is equals to 1 అవుతుంది. lambda is equals to 1/3 అయింది. Now what is asking? Modulus of 6 lambda I minus 3j plus 6k. 6 lambda ఎంత అవుతుంది? 6 lambda వచ్చేసరికి 6 into 1/3 2i minus 3j minus 2j plus 6k. It's modulus. Okay na? Modulus అంటే తెలుసు కదా. మళ్ళీ root 2 square 4 3 square 9 6 square 36 root 49 is 7. Right. That is only given. First lambda కనుక్కున్న తర్వాత modulus. Let ABC be 3 non-coplanar vectors. L be the line passing through the points A minus B plus C and B minus C. Pi is a plane passing through the points 3 points. Then the point of intersection L and pi. ఇది కూడా మన ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. మనం ముందు ఒక పేపర్లో చేసాం కదా ఆప్షన్ వెరిఫికేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ టు ద పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ లైన్
through these 2 points. End formula, line through a minus b plus c and b minus c through. Okay na? End formula r bar is equals to 1 minus t a బదులు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్ a minus b plus c plus t into b minus c. ఇప్పుడు దీంట్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్. బై ద ఆప్షన్ వెరిఫికేషన్ వీ కెన్ సబ్స్టిట్యూట్ విచ్ ఆప్షన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ ఆర్ బదులు ముందు ఇది సెపరేట్ చేద్దాం. ఏ కోఎఫిషియంట్ 1 minus t into a bar, b bar coefficient -1 plus t, ఇక్కడ plus t, b bar, right? Then c bar coefficient 1 minus t minus t, c bar, right? Again this is 1 minus t, a bar, so plus t 2t minus 1, b bar is equals to 1 minus plus 1 minus 2t, c bar. ఇప్పుడు ఆర్ బార్ వెరిఫికేషన్ చేస్తే ఏ మైనస్ 2b పెట్టాం, 1 మైనస్ టీ ఏమవుతుంది, సపోజ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టాం 1 మైనస్ టీ వచ్చేసరికి ఏ 1, టీ వచ్చేసరికి 0, కానీ 2t minus 1 పెడితే టీ వాల్యూ ఈస్ 1 అవుతుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ బి ప్లస్ సి, బి కోఎఫిషియంట్ అంత 2t minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2t ఈజ్ ఈక్వల్స్ టు 2, t ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది, కానీ ఇక్కడ 1 minus 2t ఈజ్ ఈక్వల్స్ టు 1, t 0 అవుతుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ అలా ఓవరాల్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ 1 minus 2t ఈజ్ ఈక్వల్స్ 1, t ఈజ్ ఈక్వల్ 0, ఏ కోఎఫిషియంట్ t minus 1 ఈజ్ ఈక్వల్ 1 రాసుకోవచ్చు, t minus 1 ఈజ్ ఈక్వల్ 1, t minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, t ఈజ్ ఈక్వల్స్ టు 2 అయింది, కాబట్టి ఇది లేదు, కాబట్టి మనము ప్లేన్ గురించి వర్రీ కావాలి. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూద్దాం. లాస్ట్ ఆప్షన్ మీరు మనం ఆల్రెడీ పేపర్ రిలీవ్ అయింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ తెలుసు, కానీ మీకు తెలియదు కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ఓవరాల్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇప్పుడు ఏ కోఎఫిషియంట్ అంటుంది, సపోజ్ ఇది ఆప్షన్ ఏ కోఎఫిషియంట్ ఆర్ ప్లేస్లో వెరిఫికేషన్ పెట్టి ఏ కోఎఫిషియంట్ ఇయర్ 1 minus t ఈజ్ ఈక్వల్స్ టు 1, టీ వాల్యూ వచ్చేసరికి 0 వచ్చింది. ఇక్కడ బి కోఎఫిషియంట్ -1 ఈజ్ ఈక్వల్స్ టు t minus 1, ఇది కూడా టీటీ క్యాన్సిల్, టీ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. ఇంకా టీ కోఎఫిషియంట్ ఇక్కడ 1 minus 2t ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎస్, ఇక్కడ కూడా 0 వచ్చింది, టీ వాల్యూ ఈక్వల్ వచ్చింది, కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, రైట్? ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఈజీ, అదర్వైజ్ టూ లెంగ్దీ దిస్ క్వశ్చన్. Look at this question. A, B, C, 3 vectors are given. If P is a projection of B on A, Q is a projection of C on A. First P అనేది ఏంటి, projection of B on A కదా, B on A. Just you have to recollect this tip, that is B dot A by mod A. This is projection of B on A. Okay, length of projection తీసుకున్నాను, లేదా ప్రొజెక్షన్ బి అని కూడా తీసుకో, పి అన్నాడు. నెక్స్ట్ క్యూ చూద్దాం. క్యూ ఈజ్ వాట్, బి డాట్ ఏ. వాట్ ఈస్ బి డాట్ ఏ? బి డాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ బి టు ఏ, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ టు బి. 1 into 6 plus -2 into 2 -4. Next 2 into -3 -6 by mod A is root 1 plus 4 plus 4 root 9. That is 6 modulus లో పెడదాం. ఇది ప్రొజెక్షన్ అన్నాడు, లెంగ్త్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ 4/3. ఇది P vector. Q is what? Q is a projection of C on A. Q is what? Projection of C on A. Means this is also the same formula, mod C dot A by mod A. Okay, mod C dot A. C ki A ki dot product. Now dot product of C and A. So next -2 into -4 plus 8. Sorry, and 2 into -12 -24 by root 9. So this is a root 11. 11 minus 24 is 13. 13 by 3. Okay na? Yes. This is the P bar Q bar. P bar Q bar relation అడిగాడు. P bar by Q bar చేద్దాం. P bar by Q bar చేస్తే అవుతుంది 3 3 క్యాన్సిల్ అయిపోద్ది. 4 by
13 అవుతుంది. 4/13 by the cross multiplication 13 p bar is equals to 4 q bar, right? So what అడిగిందంటే 13 p bar, resultant is 4 q bar. That's it. Is it clear? ఇది ప్రొజెక్షన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ గైస్. కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవే టిప్స్ అంటాం మనము. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఐపీలో ఉన్నవి. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్ ఉంటాయి, ప్రొజెక్షన్స్ ఉంటాయి, సో ప్లానర్ ఒకటి, ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, సెపరేట్ వీడియోస్ కంప్లీట్లీ వెక్టర్స్, వెక్టర్ ఆల్జిబ్రా, అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, అవి మీరు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది ఈ సొల్యూషన్స్. This question, the calculation based question, ABC 3 vectors ఇచ్చాడు. let R be the perpendicular to both B and C and R dot A is 11. 3 conditions ఇచ్చాడు. R అనే వెక్టర్ తెలియదు, ఫస్ట్ R అనే వెక్టర్ కనుక్కుందాం. R is taken as some XYZ అనుకోండి. సో XYZ ఆర్డర్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి బెటర్. అంటే R is perpendicular to B and C, అంటే R dot B is equals to 0. ఫస్ట్ R dot B 0 తీసుకున్నాం. R dot B 0 అంటే 3x minus 1 into y minus y plus 5 into z, 5z is equals to 0. This is one of the equation. And C perpendicular to C also, R dot C is equals to 0. R dot C is equal to 0 means 1 into x minus 4y minus 2 into z minus 2z is equals to 0. This is equation 1, this is equation 2. Next equation 3. ఎలా వస్తుంది? ఈక్వేషన్ 3 అని ఎలా అంటానంటే ఇంకో కండిషన్ ఇచ్చాడు, R dot A is given as 11. R dot A is 11. Dot product of A to R, 1 into xx plus 2 into y to y plus 3 into z 3z is equals to 11. Solve 1 2 3 such that xyz can get. x 1 2 3 సాల్వ్ చేయండి, xyz వచ్చేది. ఫస్ట్ మనం ఈజీగా ఉండడం కోసం సో ఏదన్నా 1 2 3లో వేరియబుల్ క్యాన్సిల్ చేద్దాం. సాల్వ్ 1 and 2 సచ్ దట్ x గెట్స్ క్యాన్సిల్. ఫస్ట్ 1 2లో సాల్వ్ చేద్దాం, ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయ్యాడు. లైక్ సాల్వ్ 1 2. ఫస్ట్ 1 2 సాల్వ్ చేద్దాం, x క్యాన్సిల్ అయ్యాడు. ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ 3x minus y plus 5z is equals to 0. సెకండ్ ఈక్వేషన్ 3తో ఇంటూ చేస్తే 3x minus 3 4 12y minus 3 to 6z is equal to 0. By the subtraction this will be cancelled, minus 12 and 11y plus 11z is equals to 0. అంతేనా? సో y plus z is equals to 0 అంటే y is equals to minus z వచ్చింది, రైట్? ఇప్పుడు 2 సాల్వ్ చేద్దాం such that x gets cancelled. Now solve 1 3. Solve 1 3. 1 3 సాల్వ్ చేయండి, x క్యాన్సిలేషన్ x క్యాన్సిల్ అయిపోతుంది. minus 4y minus some minus 2y minus 6y, then minus 2z minus 3z is equals to 0 minus 11 minus 11. So minus 4y minus, ఇప్పుడు y ప్లేస్లో ఏం పెట్టాలి? y ప్లేస్లో మైనస్ z పెట్టాలి అనుకోండి. దిస్ ఇస్ 6z, ఇది 5z అవుతుంది, minus 5z. సో 6z minus 5z is equals to 11, minus 11. So z is equals to minus 11. So z is equals to minus 11 అంటే y is equals to plus 11. xyలో yzలో మనం ఈక్వేషన్ 2లో పెడదాం. ఈక్వేషన్ 2లో పెడితే x is equals to 4y plus 2z అవుతుంది. y ప్లేస్లో 11 పెడితే 44 minus 22 is 22, x is 22. therefore xyz వచ్చాయి కాబట్టి మనకు r వచ్చింది. కానీ r అడగలేదు, వాడు r దేనికి పర్పెండిక్యులర్ ఉంటుంది. therefore r we have x is 22, y is 11, z is minus 11. perpendicular to what is asking. first dot product 0 అవ్వాలి. perpendicular అంటే ఈ r వెక్టర్ ఆప్షన్స్లో వెక్టర్ డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 22 plus 11 minus 11 not 0. second option 22 minus 11 minus s. second option is dot product. అంటే సపోజ్ r dot is suppose ఇది సమ్ k అనుకుందాం, r dot సమ్ x bar అనుకుందాం. x bar అంటే r dot x bar is equals to 0. చూడండి 22 into 1 22, 11 into minus 1 minus 11
minus 11 into 1 minus 11 by 22 minus 22 is equals to 0. It is perpendicular, option number 2, right? Now we'll discuss about the 14th May 2023 shift 1 questions పేపర్ నుంచి వెక్టర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఏబిసి లెంగ్త్ ఏ లెంగ్త్ 4, బి లెంగ్త్ 5 అండ్ mod a minus b length 3 is given and theta is angle between the vectors a and b, then cot square theta. అంటే సింపుల్ గా మనకి a minus b ఉంది కదా, mod a minus b హోల్ స్క్వేర్ తీసుకుందాం. mod a minus b హోల్ స్క్వేర్ is equals to 3 square 9 అవుతుంది. mod a minus b హోల్ స్క్వేర్ అంటే a square plus b square minus 2a dot b, మనం ఎలా రాయొచ్చు, 2ab cos of angle between the ab cos theta is equals to 9. ఆల్రెడీ a dot b అంటే 2ab cos theta, theta అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ab కాబట్టి ab వాల్యూస్ 4 and 5, 4 square 16 plus b square 25, 5 square minus 2ab 2 into 4 into 5 into cos theta is equals to we have 9. దీని నుంచి అవుతుంది ఇది 39 minus 2 4s 8 8 5 40 cos theta is equals to 9. 40 cos theta is equals to 9. Just wait. 40 cos theta is equals to 9. దీని నుంచి 40 cos theta is equals to 40 cos theta is equals to 9 minus 39 is how much, 16. Sorry, this is b square is 16. b square, a square is a 4 square 16. 16 plus 25 is 41. 41 minus 40 13. 4 to 5 8 to 4 8 8 5 40 cos theta is equal 9. 9 minus 41 minus 9 is 32. Okay na? Therefore cos theta avuthudu, cos theta is equal 32 by 40. 8 cancel అవుతుంది, 8 4s 8 5s. ఇప్పుడు cos వచ్చింది కానీ మనల్ని అడిగిందంటే cot. జస్ట్ ప్రిపేర్ ద ట్రయాంగిల్ theta. ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. cos కదా, cos అంటే adjacent side. Suppose 4 is adjacent side BC, hypotenuse is 5. Indirectly AB is equals to 3. You know, right angle triangle, these are the sides 3 4 5. దీని నుంచి cot is what? Cot theta is equals to adjacent side 4 by opposite side 3. ఇది cos theta. మనకి అడిగింది cot square theta. Cot square theta is equal 16 by 9. 4 square 16. 9 3 square 9, 16 by 9. చాలా సింపుల్ క్వశ్చన్. Yeah, is given as a fourth option, right? Now look at the next question. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇమిడియట్ ఫస్ట్ సెంటెన్స్, ABCD 4 points are given in a plane, then the vector equation line passing through the centroids of triangle ABD and the centroid of triangle ACD. First you have to find out what is the centroid of triangle ABD, centroid of triangle ACD. You know, vectors, position vectors are given. Kabatti centroid of triangle ABD centroid G1 అనుకోండి. centroid అంటే తెలుసు కదా, x coordinate x1 plus x2 ABD x coordinates 1 plus 3 4 4 minus 1 3 3 by 3 1. కొంచెం క్విక్ గా చేయండి గైస్. అలాగే 2 plus 7 9 9 plus 0 9 9 by 3 3. Yes. Next 3 plus 3 minus 2 1 1 minus 1 0 0 by 3 0. ఇది centroid. తెలుసు కదా, centroid of the triangle ఫార్ములా యూజ్ చేసుకోండి. centroid triangle AB. ఇప్పుడు ట్రయాంగిల్ ACD centroid. ACD పాయింట్స్. ఇప్పుడు ACD B బదులు D తీసుకోవాలి. ఇప్పుడు ఈ B బదులు D తీసుకోవాలి. ACD centroid. అది G2 అనుకున్నాం. G2 is equal centroid of triangle ACD. That is what? 1 plus 6 7 7 minus 1 6 6 by 3 2. Yes. Next 2 plus 7 9 9 plus 0 9 plus 0. Yes. 9 plus 0 9 by 3 3. Right. Next Z coordinate 3 plus 7 10 10 minus 1 9 by 3 3. ఇది centroid. మన triangle ABD centroid వచ్చింది, ACD centroid. ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద 2 points ఫార్ములా గుర్తు చేసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద 2 points. What is the vector equation of line? Equation of line passing through
అలాంటి ముందు పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి గైస్, కానీ పాయింట్స్ చేంజ్ అయ్యాయి. పాసింగ్ త్రూ 2 points, సపోజ్ G1 G2 తీసుకున్నాం కదా మన 2 points ని. దట్ ఈస్ వాట్ ఈస్ ఫార్ములా, R bar is equals to 1 minus T, A bar బదులు G1 తీసుకోవాలి ప్లస్ T G2. ఇది ఫార్ములాస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, అది యూజ్ చేస్తున్నాను. 1 minus T, T అనేది స్కేలర్, G1 అంటే ఎంత ఉంది మన దగ్గర 130 ప్లస్ T G2, G2 we have 2 3 3. నౌ మన X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్, Z కోఆర్డినేట్ ని సింప్లిఫై చేసేద్దాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్, జస్ట్ వెయిట్. సో ఇప్పుడు R బార్ X కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ 1 into 1 minus T, ఇక్కడ ప్లస్ 2T కామా 2T కామా, Y కోఆర్డినేట్ 3 minus 3T ప్లస్ 3T, Z కోఆర్డినేట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ప్లస్ 3T అని. ఇది XYZ. ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు, 1 plus T కామా 3T క్యాన్సిల్ అవుతుంది, 3 కామా 3T. దీన్ని IJK కాంబినేషన్ ఇచ్చారు చూసారా. అంటే వాట్ ఈస్ 1 plus T into I bar ప్లస్ 3J ప్లస్ 3TK, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ IJK లో రాశాడు కాబట్టి మనం అట్లా రాసేయచ్చు. ముందు ఆర్డర్ ట్రయల్లో తీసుకోండి గైస్, అప్పుడు మనకి సొల్యూషన్ చాలా ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 1 plus T I ప్లస్ 3J ప్లస్ 3TK అనేది సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకేనా. నౌ విల్ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇక్కడ ఐపీ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ A plus B plus C 0 ఇచ్చాడు, అండ్ ABC lengths are 3 5 7 are given, అండ్ యాంగిల్ బిట్వీన్ AB is asked. AB యాంగిల్ అడిగాడు, మనకి A plus B plus C ఎంత ఇచ్చాడు 0 ఇచ్చాడు. ఏ యాంగిల్ అడిగాడు, యాంగిల్ బిట్వీన్ AB అడిగాడు కాబట్టి A plus B we can keep one side, Cని ఇంకో సైడ్ తీసుకొని స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటే మనకి యాంగిల్ బిట్వీన్ AB ఇది వస్తుంది. అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB యాంగిల్ బిట్వీన్ ABని మనము తీటా అనుకున్నాం. యాంగిల్ బిట్వీన్ ABని తీటా అనుకుంటే A డాట్ బిని ఎలా రాయొచ్చు, 2AB cos theta ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ C హోల్ స్క్వేర్ C స్క్వేర్. AB వాల్యూస్ పెట్టేద్దాం, 3 5 7 3 స్క్వేర్ 9 B స్క్వేర్ 25 ప్లస్ 2AB 2 into 3 into 5 into యాంగిల్ బిట్వీన్ AB cos theta తీసుకున్నాం. cos theta C స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 14. So this is 34 plus 30 cos theta is equals to 49. So what is 30 cos theta? 49 minus 34 is 15. Therefore cos theta is equals to 15 by 30 is 1 by 2. Cos is 1 by 2 for the 60 degrees. 60 degrees na radians of pi by 3 right. Then what is the theta is pi by 3. That is given as one of the option, third option, right? Is it clear? So simple, but you have to know what you have to find out. Next, so yeah, so easy. It's also coplanar condition. Already mundu questions lo use chesam, mundu papers lo same model questions unnai guys. Ee video lo ne discuss chesam kuda. Ippudu 1 4 point position vectors of 4 coplanar points ichadu lambda adigaru. Mundu paper lo values of lambda, integer values of lambda adigaru. Ikkada maatramu value of lambda is asked directly. For our convenience, you can take these points. Ela teesukochudi, yes, we can take here 2 minus 1 3 is first point. Next point is minus 12 minus 1 minus 3 second point. The third point minus 1 2 minus 4, like A B C D. Fourth point undi మన దగ్గర lambda 2 minus 1. కోప్లానర్ కండిషన్ తెలుసు కదా. కోప్లానర్ కండిషన్ బాక్స్ AB AC AD is equals to 0. ఇవన్నీ నేను ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను, అందులో కూడా ఇచ్చాను ఇవన్నీ. కోప్లానర్, దిస్ ఇస్ అ టిప్ ఫర్ కోప్లానర్, కండిషన్ ఫర్ కోప్లానర్. AB బాక్స్ అంటే యూ కెన్ యూజ్ వెక్టర్స్. AB అంటే B మైనస్ A, B లోంచి A తీసారు, దట్ ఈస్ minus 12 minus 2 అవుతుంది, అంటే minus 14. minus 1 cancel అవుతుంది, 0. నెక్స్ట్ minus 3 minus plus 1 minus 3 minus 6 అవుతుంది. ఇక్కడ సెపరేట్ కూడా చేసుకోండి మీరు. AB అంటే B మైనస్ A, AC just C మైనస్ A. సింపుల్గా OA OB అన్ని తీసేయండి. మనం టైం ఇంపార్టెంట్ కాబట్టి సింపుల్గా మనము
డి మైనస్ అలా రాసేసుకుంటే ఈజీ. సో ఏబి బి మైనస్ చేసినప్పుడు తర్వాత సి మైనస్ ఏ -1 -2 -3 అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ ప్లస్ 1 3 అయింది. నెక్స్ట్ -4 -3 అవుతుంది -7 రైట్. నెక్స్ట్ డితో 7 లాంబ్డా -2 ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 2 minus plus 1 2 plus 1 3 right. Next -1 -4 equal to 0. By this expansion of determinant we can find out lambda value. Coplanar condition mind lo pettukondi lambda value vastadi determinant expansion. -4 దీని కీ మిస్టేక్ ఉంది గైస్, చెక్ చేసి చూపిస్తాను చూడండి. -14 into 3 into -4 -12 minus plus 21 0 కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ 0 -0 ఉన్న ప్లస్ 0 ఉన్న 0 అయిపోతుంది. విత్ -6 ఆఫ్ -3 into 3 -9 ఇక్కడ -3 into lambda -2 is equals to 0. Therefore this is -14. 21 -12 is a 9. 0 alone -6 -9 -3 lambda plus 6 is equals to 0 right. 14 9s 126 అవుతుంది. Next -6 into -9 plus 6 -3 lambda is equals to 0. So okay na 0. Next -126 plus 18 lambda is equals to 0. ఇక్కడ మనం 126 -18 -126 plus 18 వచ్చేసరికి -108 అవుతుంది. -108 plus 18 lambda is equals to 0. From this lambda is equals to 108 by 18. 18 6 108 అవుతుంది. 18 6 18 into 6 8 48 8 4 6 1 6 plus 4 10. కాబట్టి దీనికి కీ మిస్టేక్ ఉంది. 9 ఇచ్చాడు, 9 కాదు 6 కరెక్ట్. ఓకేనా. లాంబ్డా వాల్యూ అడిగారు కాబట్టి ఆన్సర్ ఇస్ 6. ఒకసారి కీ మిస్టేక్స్ ఉంటే పబ్లిక్ ఎగ్జామ్ ఉంటారు, అందుకనే వాళ్ళు మళ్ళీ కీ కరెక్షన్కి మనకి స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. కీ కరెక్షన్ ఉంటే కీ కరెక్షన్ పంపించాలి. ఇది ఫైనల్ పేపర్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ అడుగుతాడు, అందులో మీరు ఇలాంటి కరెక్షన్ చేసి పంపించవలసి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామినేషన్ రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ సేమ్ క్వశ్చన్ మోడల్ లెటర్స్ పీక్యూ ఇచ్చాడు ముందు పేపర్లో, ఇక్కడ XY ఇచ్చాడు. చూడండి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఏ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఆ టిప్స్ ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రొజెక్షన్ ఆర్థోంగులర్ ప్రొజెక్షన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆర్థోంగులర్ ప్రొజెక్షన్ ఇది అడిగాడు చూడండి. A, B అవి 2 vectors. If the orthogonal projection of A on B is X bar. What is orthogonal projection of A on B? X bar is what? The projection of orthogonal projection of A on B. This tip we have to remember. Orthogonal projection of A on B. Excellent. What is that? A dot B into B by mod B whole square. A on B ante A dot B rasi mod B whole square raali. A dot B dot product of A and B 1 into 2 2 into 1 2 into -1 -2 -2 plus 4 into B bar అలా ఉంచుదాం. తర్వాత చూద్దాం mod B whole square. mod B is root over 4 plus 1 plus 4 B modulus అంతేనా. mod B రాసేసాం. that is 2 cancel here and there. okay only 4 ఉంటుంది. √9 whole square B whole square కాబట్టి √9 whole square is 9. mod √9 whole square is 9 అంటే 4/9 B bar అయింది. ఇది X bar. తర్వాత what is Y bar is given. yes, orthogonal projection of vector B on A. so Y is given as orthogonal projection of B on A ఇచ్చాడు. what is the formula you have to write? B dot A into A by mod A whole square. so B dot A and A dot B అని ఒకటి +2 -2 మన దగ్గర +2 -2 క్యాన్సిల్ అయిపోయింది కదా. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. 2 అదే ఇక్కడ వస్తుంది. B dot A and A dot B ఒకటి 4
by mod a whole square. Mod a kuda root 9 whole square into a bar. This is also 4 by 9 a bar, right? 4 by 9 b bar ఒకటి ఉంది, 4 by 9 a bar వచ్చి మళ్ళీ ఏమడిగాడు mod x minus y. x minus y మాడ్యులస్ కావాలి. ఫస్ట్ x minus y, mod x minus y, that is equal to difference of these two. 4 by 9 కామన్ తీసుకున్నాం, that is mod b minus a. b minus a ఏంటో వెక్టర్ రిజల్ట్ చూద్దాం. b minus a కి మాడ్యులస్ కనుక్కోవాలి. b minus a, what is that b here? 2 minus 1, b minus a క్యాలిక్యులేషన్ కట్ చేస్తాను. b minus వచ్చేసరికి 2i minus I plus I. నెక్స్ట్ minus 1 minus 2 minus 3j అవుతుంది. దెన్ minus 2k plus 2k క్యాన్సిల్ అయిపోతుంది. ఇది I minus 2j. mod b minus a, that is root over 1 square plus minus 3 whole square is 9. Oh, sorry. 1 square is 1 minus 3 whole square is 9, that is root 10. So mod b minus a place లో root 10 రాసిస్తే మనకి రిజల్ట్ ఏమేం చూడండి. Right. 4 by 9 root 10. Yes, that is given as a first option, right? So simple, but you have to know the tip. Projection of A and B on A questions ప్రతి పేపర్ లోనే ఆల్మోస్ట్ ఆల్ ఇస్తున్నాడు అలాంటి క్వశ్చన్స్. అలాగే వెక్టర్ ఈక్వేషన్, లైన్స్ అండ్ ప్లేన్స్, ఇది నెక్స్ట్ చాప్టర్ వేరే చాప్టర్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఈ చాప్టర్లో వెక్టర్స్ ఇచ్చిన క్వశ్చన్స్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్. ఇప్పుడు 14th మే షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏంటి, వెక్టర్స్ ఇచ్చాడో చూద్దాం. సో ఇలా 14th కి మనకి 12th, 13th, 14th 3 days లో జరిగిన వెక్టర్స్ లో సంబంధించిన క్వశ్చన్స్ అన్ని వన్ షాట్ వీడియోలో ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీ మీరు చూడండి. ఇది పేపర్స్ సొల్యూషన్స్ ఈజీగా ఫాలో అవడానికి ఆల్రెడీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అవి కూడా మీరు ప్రిపేర్ అయితే ఇది చాప్టర్స్ ఈజీగా ఉంటుంది. మీన్స్ ఈ క్వశ్చన్స్ ఈజీగా ఫాలో అవుతారు. ఓకేనా? నౌ విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ షిఫ్ట్ 2. ఓకే, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేస్తాం మనము. If ABC are unit vectors such that A is perpendicular to both B and C. ABC are unit vectors అంటే length of ABC. A is 1, B is 1, just wait. Yes, ABC are unit vectors అంటే length of ABC. mod A, mod B, mod C సింపుల్ గా మనం ABC ని కూడా రాయొచ్చు. ABC each one. And A is perpendicular both B and C. అంటే A is perpendicular to B and A is perpendicular to C. అంటే ఏంటి perpendicular అంటే డాట్ ప్రోడక్ట్ 0. A dot B is equals to 0 and A dot C is also 0 indirectly we have. And BC angle is given as 2 pi by 3. Angle between the BC, suppose that is we can mention here, this is a symbol for angle between the two vectors. BC angle em chadu 2 pi by 3. Yes, ఈ యూజ్ చేసుకొని దీని స్క్వేర్ కనుక్కోండి. వాట్ ఈస్ A plus mod A plus 3B minus 4C whole square. సో A square plus B square plus C square, అది A square అంటే A square రాసుకుంటాం. B square అంటే 3B whole square is 9B square plus C square అంటే 16C square plus 2A dot B రాసినప్పుడు 2 into 3 6 A dot B రాద్దాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 6 4 24 A dot B dot C, sorry 24 B dot C, right? Next minus into plus minus 8 A dot C, 8 ఇందులోంచి మనకి ఉన్న రిజల్ట్ A dot B, A dot C 0 పెట్టేసుకున్నాం. అండ్ ABC is equals to 1 అది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి నెక్స్ట్ ఏంటో తెలుసుకోండి. సో ఫస్ట్ మనకి ABC ఈచ్ 1 కాబట్టి 1 ప్లస్ 9B square 9 plus 16 plus 6A dot B 0 minus 24 B dots in ఎలా రాయొచ్చు BC cos of angle B angle between the BC. ఓకేనా? నెక్స్ట్ A dot C 0 కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. ఇది ఈక్వల్స్ టు సారీ వాల్యూ కదా మనకి అనుకోవాల్సింది 0 వాల్యూ, రైట్? సో ఇదంతా అవుతుంది 9 25 26 minus 24 BC values 1 కాబట్టి మళ్ళీ cos 2 pi by 3 వాల్యూ కావాలి మనకి. cos 2 pi by 3 26 minus 24 cos 2 pi by 3 అంటే cos 120 degrees వాల్యూ, cos 120 degrees వాల్యూ minus 1 by 2. 2 క్యాన్సిల్ అవుతుంది. 2 minus 26 minus 1 minus plus 12 అవుతుంది.
26 plus 12 is 38. That's it. Yes, right. చాలా ఈజీ. అలాంటి క్వశ్చన్స్ మిస్ కాకుండా చేయండి, ఎందుకంటే ఇవన్నీ రిపీటెడ్ వస్తున్నాయి ప్రతి పేపర్లోనూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి, వాడు అడిగే స్టేట్మెంట్ చేంజ్ అవుతుంది. ఒకసారి ఇలా వితౌట్ స్క్వేర్ అడుగుతున్నాడు, ఇక్కడ స్క్వేర్ అడిగాడు. లైక్ మళ్ళీ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చాడు? ఏ బి ద వెక్టర్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పాయింట్ ఏ, బి సి బి టూ వెక్టర్స్, ఆర్ బి ద వెక్టర్ పాసింగ్ త్రూ ఏ అండ్ ప్యారలల్ టు బి. ఫస్ట్ ఆర్ అండ్ వెక్టర్, వెక్టర్ అంటే వెక్టర్ ఈక్వేషన్ తీసుకోవాలి. R is passing through A అంటే R bar is equals to passing through A parallel to B అంటే R bar is equal A bar plus TB bar కదా. సో ఈ టిప్ మీరు గుర్తు చేసుకోవాలి. ఇది ఐపీలో ఉన్నది. R bar is equal A bar plus TB bar passing through A parallel to B అనేది ఫస్ట్ అది కనుక్కోండి. A bar అనేది ఇక్కడ 2i, A is a 2i plus minus J plus K plus T into B bar is I plus 2J minus K. ఓకే, ఇంకా R బార్ ఎలా రాద్దాం? ఇది పెట్టుకోండి. I just separate T into 2 plus T into I, right? నెక్స్ట్ J వచ్చేసరికి -1 plus 2T, -1 plus 2T into J. I జెక్కలు సెపరేట్ చేసి పెట్టుకుందాం. ప్లస్ 1 minus T into K. ఇది ఆర్ బార్ వెక్టర్. మనం ఫైనల్ గా ఇది కనుక్కోవాలి. ఇది దీని వచ్చిన తర్వాత మోడ్ ఆర్ అన్నాడు. ఫస్ట్ ఇది ఈక్వేషన్ ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేసుకున్నాను. ఏబిసి ఇచ్చాడు, దాని ఆర్ ఈజ్ వెక్టర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ అండ్ ప్యారలల్ టు బి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ద ప్రొజెక్షన్ ఆఫ్ ఆర్ ఆన్ సి ఈస్ 9/√6 అంటే లెంగ్త్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇచ్చాడు. ప్రొజెక్షన్ అంటే ఇక్కడ లెంగ్త్ తీసుకోవాలి. సో ప్రొజెక్షన్ ఆఫ్ R on C. This tip we have to use as mod R dot C by mod C. It's given as 9/√6. Given ఇచ్చాడు. ఫార్ములా యూజ్ చేసుకున్నాము. 9/√6 R dot C. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ R and C. ఇప్పుడు RC డాట్ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం. R కి C కి డాట్, ఇది R, C అంటే ఇక్కడ ఉంది. కొద్దిగా ముందుకెళ్దాం. ఎస్సి ఆర్ డాట్ సి అంటే 2 plus T into 1. ఆర్ డాట్ సి వచ్చేసి 2 plus T into 1, 2 plus T అవుతుంది. నెక్స్ట్ -1 plus 2T into 1 ఆల్సో -1 plus 2T అవుతుంది. నెక్స్ట్ K కోఎఫిషియంట్ -2 1 minus T, -2 into 1 minus T by mod C. mod C అంటే అక్కడ mod C వచ్చేసరికి mod C √1 square plus J కోఎఫిషియంట్ 1 square minus 2 square 4 అంటే mod C ఎంత ఇచ్చింది? √6. మనం ఒకసారి చేస్తున్నాను. I coefficient 1 square 1 plus J coefficient 1 square 1, K coefficient -2 whole square is 4 అంటే √6 వచ్చింది. ఓకేనా? సో నా మనం సబ్స్టిట్యూషన్ చేస్తుందాం. బై √6 is equals to 9/√6. √6 క్యాన్సిల్ అయిపోయింది. T వాల్యూ ఏంటో చూద్దాం. ఇందులో T వాల్యూ వచ్చేసరికి 2 plus T -1 plus 2T -2 plus 2T which equals to 9. దీని నుంచి T వాల్యూ కనుక్కున్నాం. 2 plus 2 plus 2 1 plus 2 plus 2 5T plus 2 -2 క్యాన్సిల్ అయిపోద్ది. 9 plus 2 -2 క్యాన్సిల్. 5T is equals to 10 అవుతుంది. అంటే T వాల్యూ 2 వచ్చింది. T వాల్యూ 2 వస్తే ఇప్పుడు R ఎంత అవుతుంది? therefore substitute in 1. R is equals to T value 2 పెడితే 2 plus 2 4i 4 2 2 4 minus plus 3j 1 minus 2 minus 1 minus 2. ఇది mod అడిగింది. mod R is equals to √1 mod R. then mod R అడిగింది కాబట్టి mod R is equals to √1. just wait.
mod r. Mod r is equals to root over 4 square 16 plus 3 square 9 plus minus 1 square 1. 9 plus 1 no 10 no 10 plus 16 26 root 26. Yes, given as a first option, right? So simple. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి కానీ మీరు టైం స్పెండ్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో చూడండి, ఇది దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ టిప్స్. ఇవన్నీ ఐపీలో తీసుకున్న టిప్సే, అది ఇక్కడ యూజ్ చేస్తాను చూడండి. సో ఎస్ ఈజ్ వాట్ దిస్ వన్. If S is the circumcenter, O is the orthocenter, G is centroid of the triangle, then match the items of list 1. మీరు ఐపీలో ప్రూవ్ చేశారు. SA SB ప్లస్ SC అంటే S1 ప్రూవ్ చేశారు. అలాగే GA ప్లస్ GB ప్లస్ GC, GA ప్లస్ GB ప్లస్ GC, G సెంట్రాయిడ్ ని దీన్ని GA ని మనము A మైనస్ G రాయొచ్చు. అంటే OG మైనస్ OE బదులు OE ప్లస్ B మైనస్ G. అంటే సపోజ్ జిఏ అన్నది అనుకోండి, మనం ఏం రాస్తాము ఓఏ మైనస్ ఓజీ. నేను ఓ రాయకుండా జస్ట్ ఏ మైనస్ జి అని రాస్తున్నాను. అలాగే జీసీ అంటే సి మైనస్ జి. సో ఈ 3A ప్లస్ బి ప్లస్ సి మైనస్ 3J అవుతుంది. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3 కదా. అంటే 3G ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 3G is equals to A plus B, అంటే A plus B plus C ప్లేస్ 3G పెడతాము. 3G మైనస్ 3G. ఎస్, ఇది జీరో వెక్టర్ అయిపోయింది. ఇది జీరో వెక్టర్, ఇది జీరో వెక్టర్ అవుతుంది, ఇదేమో ఎస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరి అది కూడా మనం ఐపీలో చేస్తుంది. OA ప్లస్ OB ప్లస్ OC 2OS. ఇది కూడా ప్రూవ్ చేసాం. అది అంటే ఫస్ట్ వన్ ఈజ్ మ్యాచ్ టు SO ఈజ్ డితో మ్యాచ్ అవుతుంది. తర్వాత GA ప్లస్ GB ప్లస్ GC సితో మ్యాచ్ అయింది. OA ప్లస్ OB ప్లస్ OC 2OS అంటే ఏతో మ్యాచ్ అయింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ 2-3 చేస్తే రిపిటేషన్ లేకపోతే అది పికప్ చేసుకోవచ్చు. DCA ఆర్డర్. సార్ OG చూద్దాం. OG చేసేసరికి మనకి G డివైడ్స్ OS ఇన్ ద రేషియో 2:1. ఇది రిలేషన్ బిట్వీన్ OGC. ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్, సర్కంసెంటర్ రిలేషన్ అంటే G డివైడ్స్ OS ఇన్ ద రేషియో 2:1. అంటే OG అవుతుంది మొత్తం OS లో 2 పార్ట్స్ ఉంటుంది. OS ఎన్ని పార్ట్స్ ఉంది? 2 + 1 3 పార్ట్స్. కాబట్టి OG రాయొచ్చు. OG ఈజ్ ఈక్వల్స్ టు 2/3 టైమ్స్ ఆఫ్ OS కదా. మొత్తం OS డిస్టెన్స్ అంతా 2 + 3 యూనిట్స్. అందులో OG ఉంది కాబట్టి OG ఈజ్ ఈక్వల్ 2/3 OS. That is given as B option, B point. చూడండి DCAB ఇవి ఈజీనే కాబట్టి మనకి తెలిసిన పాయింట్స్ అంటే ఇలాంటి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. DCAB, yes, DCAB is given as last option, right? Clear? Wow. This is also so simple question. First ABC are the vectors such that A dot A, B dot B, C dot C is 5. A dot A అంటే A square, B dot B is a B square, C dot C is a C square is given as 5. Okay, indirectly A square, B square, C square is given as 5. Then is asking mod A plus B minus C. దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకొని A dot B, B dot C, C dot A అని అడిగాను. ఫస్ట్ మనకి ఇచ్చిన రిజల్ట్ ఏంటి? A plus B minus C. ఈ బార్డ్స్ అనేది రాయని ఇక్కడ నుంచి, ఎందుకంటే మన టైం వేస్ట్. ప్లస్ C ప్లస్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 50. ఇందాక చేశాను కదా A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్ములా, అలాగే యూజ్ చేద్దాం ఇక్కడ కూడా. A ప్లస్ B ప్లస్ C లా ఉంది కానీ ఇక్కడ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. 2AB వచ్చేసరికి ప్లస్ 2A డాట్ B రాద్దాం. డాట్ ప్రొడక్ట్ లో ఉంచండి. నేను కూడా అడిగింది డాట్ ప్రొడక్ట్ లోనే అడిగాను రిజల్ట్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2B డాట్ C minus into plus minus 2A dot C. This is for this one. Next one, plus B square plus C square plus A square plus BC positive 2B dot C minus 2A dot C minus 2A dot B. Next this one, C square plus A square plus B square plus 2C dot A minus 2A dot B
minus 2 b dot c is equals to 50 we have. So మనం క్యాన్సిలేషన్స్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేద్దాం. 2a dot b plus 2a dot b minus 2a dot b, b dot c minus 2b dot c plus minus 2b dot c cancel, a dot c plus 2a dot c minus 2a dot c cancel. Now a square has 3 times of a square plus b square plus c square, a square b square c square 3 times ఉన్నాయి రాసేసాను. నెక్స్ట్ ab bc ch చూద్దాం. మైనస్ కామన్ తీసుకుంటే a dot b plus b dot c plus c dot a is equals to 50 we have. వాడు అడిగింది ఏంటి, మనకి అడిగింది వాట్ ఈజ్ ఆస్కింగ్, ఎస్ వాడు అడిగింది ఇది అడిగాడు. దీన్ని ఎక్స్ అనుకుంటే సో ఏ డాట్ బి బి డాట్ సి సి డాట్ డి సమ్ ఎక్స్ అనుకోండి, మళ్ళీ రాయకుండా. సో వాల్యూస్ ఉన్నాయి. ఏ స్క్వేర్ వాల్యూ 5, a square 5, b square 5, c square 5 minus 2 into some x అనుకోండి, ఇది 50. c square కూడా 5, right? 3 5 15, 15 3 is 45. 45 minus 2x is equals to 50. From this 2x is equals to minus 5. 2x is equals to minus 5. Required result x is equals to minus 5 by 2 is given as a second option, right? ఇలాంటి చేస్తుంటే వస్తాయి అంతే. కొన్ని క్వశ్చన్స్ ఇది ఉంది, ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టవలసిన క్వశ్చన్స్. ఎలా కాన్సన్ట్రేషన్ పెట్టాలో వీళ్ళ గివ్ ది ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ ఫాలో ఇట్. లెట్ సి బి ఏ వెక్టర్ కోప్లాన్ విత్ ద యూనిట్ వెక్టర్స్ ఏబి. ఫస్ట్ ఏబి యూనిట్ వెక్టర్స్ ఇచ్చారు అంటే ఏబి లెంగ్స్ 1, సి కోప్లానర్ విత్ ఏబి అన్నాడు కాబట్టి కోప్లానర్ అప్పుడు ఏం చేయాలి, బాక్స్ ఏబిసిని 0 తీసుకోవాలి. ఇది కోప్లానర్ కండిషన్. సిన్స్ వి హావ్ బాక్స్ ఏబిసి 0 when the ABC are coplanar vectors. Okay, this is we have. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేసుకున్నాను నేను. సెకండ్ సెంటెన్స్ లెట్ డి బి ద యూనిట్ వెక్టర్. డి కూడా యూనిట్ వెక్టర్ అంటే మాడ్ డి వాల్యూ కూడా మాడ్ డి వాల్యూ అంటే డి ఈజ్ 1. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏబిసి. D is perpendicular to ABC అన్నాం అంటే మనము దీని సపోజ్ లెట్ D పర్పెండిక్యులర్ ABC ఇచ్చాడు, తర్వాత ఈ రిజల్ట్ మనకి ఇట్లా ఇచ్చాడు. అండ్ యాంగిల్ బిట్వీన్ AB is given as 30. యాంగిల్ బిట్వీన్ AB is given as 30 degrees. అంటే యాంగిల్ బిట్వీన్ AB తెలుసు, AB లెంగ్త్ తెలుసు కాబట్టి D ని ఏం తీసుకున్నా, D is perpendicular to D అనేది AB పర్పెండిక్యులర్ తీసుకుంటే చాలు. లెట్ D we can take mod A cross B. A cross B కాన్సెప్ట్ D అనేది AB పర్పెండిక్యులర్ ఉంది అనుకోండి, కంపల్సరీ D అనేది A cross B కి ఈక్వల్ అవుతుంది. అది 1 time or 2 times or 10 times తెలియదు కాబట్టి సమ్ స్కాలార్ టైమ్స్ తీసుకుంటాం. ఇది D లాంబ్డా టైమ్స్ ఆఫ్ A cross B తీసుకోవాలి. ఇది క్రాస్ ప్రొడక్ట్ జామెట్రికల్ ఎక్స్ప్లెనేషన్ ఇలా తీసుకోండి. ఇప్పుడు D కనుక్కోవాలి. D mod D వాల్యూ 1 తెలుసు, D వెక్టర్ తెలియనట్టు మాడ్యులస్ యూజ్ చేద్దాం. mod D is equals to lambda times of mod A cross B. ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత వాడు ఇచ్చిన ఈక్వేషన్ యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. సో మాడ్యులస్ వాల్యూ 1 is equals to lambda times of mod A cross B అంటే AB sin theta, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద AB. ఓకే, యాంగిల్ బిట్వీన్ AB ఎంత ఇచ్చాడు ఇక్కడ 30. సో లాంబ్డా AB వాల్యూస్ యూనిట్ వెక్టర్స్ కాబట్టి 1 into sin 30. sin 30 వాల్యూ 1/2 కాబట్టి లాంబ్డా 2 వచ్చింది. సో ఫర్ లాంబ్డా వాల్యూ ఇస్ 2. లాంబ్డా వాల్యూ 2 ని మనం D లో పెట్టుకుంటే D వెక్టర్ బికమ్స్ 2 times ఆఫ్ A cross B. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ వాళ్ళు వస్తాయి. మీకు ఐడియా ఉంటే చేస్తారు ఎగ్జామినేషన్ లో, లేదా లేదు. నేను ఎప్పుడు సాల్వ్ చేయాలి కాబట్టి చేస్తాను. D వచ్చేసరికి mod A cross 2 times of mod A cross B. ఇప్పుడు వాడు ఇచ్చిన రిజల్ట్ దగ్గరికి వద్దాం. వాట్ ఈస్ గివెన్ నౌ, ఇది ఇచ్చాడు బాక్స్ ABD C బార్ మైనస్ బాక్స్ ABC D బార్. బాక్స్ ABC 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ బాక్స్ ABD C బార్ ఈక్వల్స్ టు I plus J plus K. అంటే ఇది 0 తీసుకున్నారు అనుకోండి, ఇది 0 అయిపోతుంది. ABC 0 అంటే ఇంకా ఏముంటుంది మనకి, బాక్స్ ABD C బార్ ఈజ్ ఈక్వల్స్ టు I plus 2J plus 2K ఈజ్ ఈక్వల్స్ టు. So therefore that becomes box ABD into C bar is equals to
I plus 2j plus 2k ఉంది మన దగ్గర ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం. ఇప్పుడు బాక్స్ ఏబిడి అని రాయొచ్చు, ఏ క్రాస్ బి ఆఫ్ డాట్ డి కింద రాయొచ్చు. దిస్ ఇస్ స్కాలర్ ప్రొడక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ సి బార్ అలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు I plus 2j plus 2k, రైట్. సో డి ఎంత మన దగ్గర, డి ఈజ్ ఈక్వల్ 2 times of a cross b. డి పెట్టేస్తే అక్కడ 2 times పెడితే 2 into a cross b డాట్ a cross b అవుతుంది, mod a cross b హోల్ స్క్వేర్ అవుతుంది, into c bar is equals to I plus 2j plus 2k, right. Next mod a cross b whole square, again mod a cross b formula use cheyali. Mod a cross b formula 2 into mod a square a square b square, sin of angle between them sin square of angle AB between it ichadu 30 ichadu, into c bar is equals to I plus 2j plus 2k. చూడండి ఇది కొంచెం లెంగ్తీ క్వశ్చన్ కదా. 2 into AB lengths 1 more, cos sin 30 1/2, 1/2 whole square is 1/4. C bar is equals to I plus 2j plus 2k, right. So 2 cancel అవుతుంది. then for దీని నుంచి C bar is equals to 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2i plus 4j plus 4k. ఓకేనా. మళ్ళీ అడిగిందంటే mod C అడిగారు. mod C అంటే √2 square 4 plus 4 square 16 plus 4 square 16 root 32 is a 6. అది మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇది. ఓకేనా. సో దిస్ ఈస్ our last and final question in this paper and in this vector portion also. So total in this video I discussed about the vectors from the PSM set of 2023, 12th shift 1 to 14th shift 2. Okay, totally vectors as a one shot video I did here. You know vectors is more weightage, easy questions, చాలా క్వశ్చన్స్ రిపిటేషన్ ఉన్నాయి. మీకు ఈ వీడియోస్ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే ఎలాంటి టిప్స్ ఎలాంటి ఫార్ములాస్ మనం రిఫర్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సాల్వ్ చేయాలనేది బేసిక్ కాన్సెప్ట్ మాత్రం మీరు మిస్ కాకుండా చూసుకోవాలి, అప్పుడే మీరు చాప్టర్స్ ఈజీగా చేయగలుగుతారు. I hope so follow this video very well. If you have any doubts, please put a comment. Definitely I will rectify your comments. Okay, conclude this video here. I will see you next video. Till then, have a great time. Take care. Bye.